నమస్కారం రఘునందన్ గారు, ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి సార్, చాలామందికి మనం పొలిటికల్ విషయాల్లోకి వెళ్లే ముందు మీ కుటుంబం నేపథ్యం గురించి చెప్తారా? ఒక సామాన్య వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాం. బోర్న్ అండ్ బ్రాట్ అప్ సిద్దిపేట, ప్రస్తుత సిద్దిపేట జిల్లా. పుట్టింది పెరిగింది సిద్దిపేట, చదివింది సిద్దిపేట. ఎక్కువ శాతం రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి అంశం కూడా సిద్దిపేట, తెలంగాణ ఉద్యమ నేపథ్యం. ఆ ప్రాంతం నుంచి చంద్రశేఖరరావు గారు ఉండడం, అక్కడ స్టూడెంట్ లైఫ్గా ఉన్నప్పటి నుంచి వారితో ఉన్నటువంటి అనుబంధాలు, ఆ దిశగా మేమంతా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల రాజకీయాలకు రావాలనుకున్నాం. ముఖ్యంగా నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి తరుణంలో జ్యుడిషియరీలో తెలంగాణ ప్రాంత అడ్వకేట్లకి, తెలంగాణ ప్రాంతం నుంచి జడ్జీలు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎక్కువ మమ్మల్ని ఇన్స్పైర్ చేసి రాజకీయాలకు రావాలనుకున్నాయి. పొలిటికల్ అరంగేటం 2001 ఏప్రిల్ 27 జలదృశ్యానికి సున్నమేయడంతో రాజకీయాలకు వచ్చినాం. అప్పటిదాకా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళం. ఒక చిన్న కుటుంబం, సామాన్య రైతు కుటుంబం. అమ్మ నాన్న ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో ఊర్లోనే ఉంటారు. దుబాక్ మండలం బొప్పాపూర్ మా సొంత గ్రామం. అట్టే ఉంటారు. తమ్ముళ్ళంతా బాగా చదువుకున్నారు. 2 ఇంజనీర్లు, 2 అడ్వకేట్స్ నాతో కలిపి. సో ఇది సామాజిక నేపథ్యం. అంటే ఇప్పుడు మీరు పూర్తిగా పొలిటికల్ లీడరా లేక అడ్వకేట్, రెండిట్లో ఏది మెయిన్? 100% రాజకీయాన్నే వృత్తిగా ఎన్నుకున్నాం. రాజకీయాల్లోనే కొనసాగుతా ఉన్నాం. అయితే రాజకీయాన్ని వకాలతుని రెండింటిని సెపరేట్ చేయలేము. ఈరోజు రేపట్లో రాజకీయ నాయకుల మీద కేసులు, పార్టీ పరాలైనటువంటి కేసులు, రాజకీయ పార్టీల మనుగడ కూడా జ్యుడిషియరీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి అవసరం వచ్చినప్పుడు పార్టీ కోసం, సన్నిహితుల కోసం, మన శ్రేయస్సు కోరుకుంటున్నటువంటి ఎందుకంటే చాలామంది మీ నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్ముకుని చాలామంది ప్రజలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక మంచి, మీరు చెప్పినట్టుగా ఒక న్యాయవాదిని కోల్పోతున్నాం. చాలామంది ప్రజలు మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అట్లుండదు శ్రీనివాస్ గారు. విషయం ఎట్లుంటుందంటే, రాజకీయాలకి కేసులకి ఎట్లా లింక్ ఉంటుందంటే, ఎవరు రాజకీయాల్లో రాణిస్తారు అనేది దేశ చరిత్రను తీసుకొస్తే నాటి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, శివశంకర్ వరకు, లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు, విద్యాసాగర్ రావు గారు, అద్వానీ గారు, ఇట్లా ఎవరిని తీసుకున్నా వీళ్ళంతా ఒక దశలో వకాలత్ చదివి వచ్చిన వాళ్ళే. ఎందుకు మాకు జనాలకి దగ్గర సంబంధాలు ఉంటాయంటే, తెలంగాణ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాన్ని చర్చలోకి తీసుకున్నప్పుడు పొద్దున్న లేవగానే మాకు వచ్చే సమస్య ఏంది, సార్ మా కొడుకుని రాత్రి పోలీసులు తీసుకుపోయారు, తెల్లారుజామున 3 గంటలకి ఇడిపి సార్ అని పొద్దుగా లేవగానే వచ్చి తలుపు కొడతారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు. సో మీరు వెళ్ళి ఆ సమయానికి వాళ్ళ కొడుకుని పోలీస్ స్టేషన్ నుంచి ఇడిపిస్తే రఘుసార్ మంచోడు, లేదా రఘుసార్ దగ్గరకు పోతే పని అవుతుంది. ఇది జనానికి ఉండేటువంటి కామన్ ఒపీనియన్. సో చాలామంది రాజకీయ నాయకులకి చట్టాలు తెలియకపోవడం వల్ల పోలీస్ అధికారులు చెప్పిందే విని, నీ కొడుకు మీదనో నీ బిడ్డ మీదనో పెద్ద కేసు ఉంది అని చెప్పి పోలీసులు ఎట్లా కన్విన్స్ చేస్తే రాజకీయ నాయకులు అట్లా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మాలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఒకవేళ తెలిసిన వాళ్ళు రావడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఏం కేసు పెట్టినావు, ఎందుకు ఉంచినావు, 24 గంటల కంటే ఎక్కువ ఉంచేటువంటి అధికారం నీకు లేదు కదా, మీరు పెట్టినటువంటి కేసు బెయిలబుల్ కదా, వదిలిపెట్టి వాళ్ళ అమ్మ నాన్న గ్యారంటీ ఇస్తారు కదా అని చెప్పి కొంత యూసేజ్ ఆఫ్ థర్డ్ డిగ్రీ లేకుండా ప్రజల్ని కాపాడవచ్చు, చట్టాల పట్ల అవేర్నెస్ తీసుకురావచ్చు. కాబట్టి పూర్తి స్థాయి రాజకీయాలకు పోయినాం కాబట్టి వకాలత్ చేయలేము అనేది కూడా ఏముండదు శ్రీనివాస్ గారు. I have 10 juniors, those who are practicing in different courts. ఏ రోజైనా మీ ఇంటి గడప తొక్కిన ప్రజలకు తప్పకుండా సహాయం చేస్తారంటారు? 1 గంట రాత్రి వచ్చి మా కొడుకుని పట్టుకుపోయినా కానీ వెళ్ళిపోతాం మేము పోలీస్ స్టేషన్కి. వెళ్ళి ఏంది, ఏ కేసులో తీసుకొచ్చినారు, ఎందుకు పేరెంట్స్ రాణిస్తలేరు ప్రశ్నిస్తారు. ఇప్పుడు నేను పోతే ఉండేటువంటి రెస్పాన్స్, చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా, చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా, ఆ పోలీసు వాళ్ళు ఇతరులకు రెస్పాండ్ అవ్వరు. కాబట్టి నాకు ఉన్నటువంటి ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, వకాలత్ ప్లస్ రాజకీయం 2 సమ్మేళనమైనవి. కాబట్టి ఇక్కడ కొంచెం జస్టిస్ అనేది స్పీడ్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే విశ్వాసం ప్రజలు మన మీద ఎంచుకున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వస్తారు మన దగ్గరికి. జనం తలుపు కొట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఎంత రాత్రి వచ్చినా, ఏ పగలు వచ్చినా కానీ సమస్య ఉందంటే వెళ్తూ ఉన్నాం. అది నాటి తెలంగాణ ఉద్యమం అయినా, నేటి బీజేపీ ప్రస్థానం అయినా కానీ ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చిన తప్పితే సేవ చేయడానికి కాదు. కొత్త తరం పాలిటిక్స్ నేర్పాలనుకుంటున్నాం ఈ దేశానికి. ప్రజలు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఒక కొత్త తరం ఎమ్మెల్యేలు, కొత్త తరం ఎంపీలను చూడడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాలు అంటే ఇలా కూడా చేయవచ్చా, ఎమ్మెల్యేలు అంటే ఇట్లా కూడా పని చేయవచ్చా అనేది ఒకటి ఈ సమాజానికి నేర్పించాలనేటువంటి ఉద్దేశం కోసం రాజకీయాలకు వచ్చింది. మీరే అంటున్నారు సేవ చేయటానికే, సేవ్ చేయటానికి కాదని. కానీ కొంతమంది అంటారు, కొంతమందిని సేవ్ చేస్తున్నాడు రఘు అంటారు. ఎందుకని అంటే ఇప్పుడు వృత్తి ధర్మం, రాజకీయం వేరు. ఇప్పుడు శ్రీనివాస్ గారి తరఫున నేను వకాలత్ తీసుకున్నాను అనుకోండి, శ్రీనివాస్ గారు ఎన్ని తప్పులు చేసి వచ్చినా మేము వకాలత్గా, అడ్వకేట్గా ఎన్రోల్ అవుతున్న సందర్భంగా మా వృత్తి ధర్మం ఏంటంటే, ఎవరి దగ్గర అయితే మేము వకాలత్ మీద సంతకం తీసుకొని ఫీజు తీసుకుంటామో ఆ వ్యక్తి తరఫునే వకాలత్ చేయాలి. అది మా వృత్తి ధర్మం. అది మా దగ్గరికి శ్రీరామచంద్రులు, సీతలు వస్తారని ఎట్లా అనుకుంటారు మీరు? తప్పు చేసినోడు రావణాసురుడో శూర్పణఖనో మా దగ్గరకు వస్తుంది. తప్పు ఏ పరిస్థితిలో చేయాల్సి వచ్చింది, నిజంగా తప్పు చేసినాడా, తప్పు చేయకుండానే బలవంతంగా పోలీసు వాళ్ళు కేసులు నెట్టినారా అనేది ఇట్ ఈస్ ఎ లాంగ్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే మనల్ని నమ్మి మన గడప తట్టిన వాళ్ళు మంచిగా చెడు అనేది సెకండరీ ఇష్యూ. ముందు మనిషిగా ఆయనకు ఉండేటువంటి హక్కులు, ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిత్వం,
మన పార్టీకి మనకు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాడు అనేటువంటి ఇష్యూస్తో పాటు ఆయనకి ఎవరు సాయం చేసే పరిస్థితులు లేరు, మనమైతేనే చేయగలుగుతాం అనుకున్నప్పుడు ఏ ఎక్స్టెంట్కైనా వెళ్ళి సాయం చేయడం నా ధర్మం. మేబీ సమ్ టైమ్స్ అది కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ డబ్బు తీసుకుని శ్రీరామచంద్రులను కూడా మీరు శిక్ష పడేటట్లు చేస్తే? సరే, ఇప్పుడు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టంలో సమూలమైనటువంటి మార్పులు రావాలని నమ్మేటువంటి వ్యక్తులలో నేను ఒక్కరిని. జ్యుడిషియరీ అంత ప్రజలు ఊహించినంత గొప్పగా లేదనేది ప్రజలు ప్రజాస్వామ్యంలో చాలామంది ఫీల్ అవుతున్నటువంటి విషయం. నేను ఈ పదం ఎందుకు వాడుతూ ఉన్నానంటే, జయలలిత లాంటి వ్యక్తి అవినీతికి పాల్పడింది అని చెప్పి ఆమెకు శిక్ష వేయించడానికి సుబ్రహ్మణ్య స్వామి లాంటి ఒక మేధావి అయినటువంటి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయగలిగినటువంటి ఒక న్యాయవాది కష్టపడితే ఆమెకు శిక్ష వేయించడానికి పట్టినటువంటి కాలం 18 సంవత్సరాలు. మారిన ఈ కాలంలో శ్రీనివాస్ గారు ఒక కేసు పరిష్కారం కావడానికి 18 సంవత్సరాలు పడితే ఏం జరుగుతుంది శ్రీనివాస్ గారు? ఎవరుంటారు ఆ ఆస్తి ఫలితాలు అనుభవించడానికి, ఆ కేసు ఫలితాలు అనుభవించడానికి? అంత కష్టపడి ఆయన శిక్ష ఇస్తే పైకోర్టు 8 నెలల్లో ఆమె నిర్దోషాన్ని ప్రకటించింది. ఎటువైపు తీసుకెళ్తా ఉన్నాం మనం జ్యుడిషియరీని? జస్టిస్ డినైడ్ ఈజ్ నాట్ జస్టిస్, జస్టిస్ డిలైడ్ ఈజ్ నాట్ జస్టిస్ డినైడ్ అని చెప్తాం మేము మా లా పరిభాషలో. అంటే న్యాయం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం జరుగుతుంది అని చెప్తారు. ఎక్కడ జరుగుతుంది సార్? నేను కాక మన రాష్ట్రంలో ఒక కేసు చూసినాం, సంచలనం సృష్టించిన ఆయేషా మీరా కేసు చూసినాం. 8.5 సంవత్సరాల జీవితం కోల్పోయిన తర్వాత, 8.5 సంవత్సరాల కారాగారంలో మగ్గిన తర్వాత ఈరోజు సత్యంబాబు నిర్దోషాన్ని మీరు బయటికి పంపించినారు. ఎట్లా కంపెన్సేట్ చేస్తుంది? ఏ కోర్టు కంపెన్సేట్ చేస్తుంది? తప్పు చేసిన ఏ పోలీసు అధికారికి శిక్ష పడతా ఉంది? అమాయకుడు సత్యంబాబు అని హైకోర్టు నమ్మింది. సరే, టెక్నికల్ రీజన్సా, గ్రౌండ్సా, ఎవిడెన్స్ సరిగా రాలేదా, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్, ఒక అమాయకుడు 8.5 సంవత్సరాలు బియాండ్ బార్స్ ఉన్నాడు. నష్టపరిహారం 1 లక్ష ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం. హౌ యూ విల్ కంపెన్సేట్ హిజ్ లైఫ్? ఆయన మరైటల్ లైఫ్ ఏంది, ఆయన అమ్మానాన్న ఏంది, ఆయన చెల్లెపెళ్ళి ఏంది, బాధ్యతలు ఏంది, ఆయన బయట ఉండాల్సినటువంటి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని 8.5 సంవత్సరాలు మీరు 4 గోడల మధ్యలో బంధించినారు. ఈజ్ ఇట్ నాట్ ఫాల్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద జ్యుడిషియరీ? ఇవి అడగడానికి మిగతా వాళ్ళు భయపడతారు. ఎందుకంటే కోర్టుల ధిక్కారం కిందకి వస్తుందో, కోర్టు ధిక్కరణ కేసేస్తారో అని చెప్తూ ఉంటారు. మేము జడ్జిల గురించి కామెంట్ చేస్తలేము, వ్యక్తుల గురించి కామెంట్ చేస్తలేము. మీరు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఉన్నటువంటి అవకతవకలు ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నాలాంటి చదువుకున్నాడు ప్రశ్నించకపోతే ఇంకెవరు ప్రశ్నిస్తాడు? రైట్. ఇక పొలిటికల్లోకి వెళ్తే సార్, మీరు ఇంతకుముందు చెప్పారు, నేను సిద్దిపేటలో ఇట్లా తెలంగాణ ఉద్యమంలో ఆ మూమెంట్లో పనిచేస్తున్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వం నచ్చి ఆయన వెంట నడిచాను. కానీ ఎందుకు ఆ తర్వాత కేసీఆర్ గారినే వద్దనుకుని బయటకు వచ్చారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల విషయం లోపల, అది నీళ్లు, నిధులు, నియామకాల లేదా జ్యుడిషియరీలో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక దశలో కొంతమంది అడ్వకేట్స్ కలిసి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో సార్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం లోపల ఒక్క వ్యక్తి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి అడ్వకేట్ జనరల్ కాలేదు సార్. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అడ్వకేట్ జనరల్గా నియామకం చేయండి అని చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అడ్వకేట్స్ వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు అన్నమాట, తెలంగాణలో నాకు నమ్మదగినటువంటి వ్యక్తి ఎవరు లేరు, అడ్వకేట్ జనరల్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రికి నమ్మదగ్గ వ్యక్తి ఉంటే ప్రభుత్వానికి కొంచెం బాగుంటుంది అనేది నా ఉద్దేశం అని చెప్పినారు. మరి అట్లాంటప్పుడు ఎంతకాలం కలిసి ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి అడ్వకేట్ జనరల్గా పని రానప్పుడు, పని చేయలేనప్పుడు ఎందుకు కలిసి ఉండాలనేటువంటి భావన చాలామంది న్యాయవాదులలో వచ్చింది. దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత చాలా కాలం పాటు న్యాయవాదుల రోడ్ల మీదకి వచ్చినటువంటి ఒకే ఒక మూమెంట్ తెలంగాణ మూమెంట్ అని చాలా గర్వంగా చెప్పుకున్నాం మనం అందరం. సో తెలంగాణ ఉద్యమంలో మేమంతా కూడా కష్టపడి పనిచేసినాం. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వానికి మాకు వచ్చినటువంటి విభేదాలు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండగా వచ్చినాయి ఏంటంటే, వరంగల్ నుంచి కడియం శ్రీహరి గారు లాంటి వ్యక్తుల్ని, లేదా కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ గారు లాంటి వ్యక్తుల్ని పార్టీలోకి తీసుకుంటున్నారు అనే చర్చ జరుగుతున్న సందర్భంలో ఒక దశలో నేను ఆ రోజు మెదక్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇట్లాంటి వాళ్ళు రావడం వల్ల మాలాంటి వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతింటుంది అని చెప్పడం జరిగింది. కానీ కేసీఆర్ గారు దాన్ని పూర్తిగా రాజకీయ కోణంలో తీసుకొని రాజకీయాలే చేయాలి మనం అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు వారు అట్లా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినారు. వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఎందుకంటే ఒక దశలో వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్కి జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా రాజయ్య గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేసి బై ఎలక్షన్స్ వస్తే ఇప్పటి ప్రస్తుత మంత్రి హరీష్ గారు మేమందరం అక్కడ ఆ స్టేషన్ గన్పూర్కి బాధ్యత తీసుకొని ప్రచారం చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక గ్రామంలో కడియం శ్రీహరి గారు ప్రచారం చేస్తుంటే మేము అక్కడ చిన్న సభ నడుస్తూ ఉంటే ఆ పక్క నుంచి వెళ్తూ ఉంటే మేమందరం వినే రీతిలో మైక్లో వాడు హరీష్ అనేటువంటి నా కాలిగోటికి సమానంగాడు అని మాట్లాడినటువంటి కడియం శ్రీహరి గారు, అసలు తెలంగాణ జెండానే ఎత్తనీయొద్దన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, జేఏసీ నాయకుడు కోదండరామును కొట్టించిన మహేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు టీఆర్ఎస్లోకి వస్తూ ఉంటే కేసీఆర్ను, కోదండరామ్ని, హరీష్ని కనీసం టెలికాస్ట్ చేయలేనటువంటి భాషలో బూతులు దుట్టినటువంటి మా కొండా సురేఖ గారు తెలంగాణ ఉద్యమ నాయకత్వంలోకి వస్తుంటే తెలంగాణ ఉద్యమంలో అసలు సిసలు పోరాటం చేసినటువంటి యువకుల ఆత్మలు ఘోషిస్తాయి, క్షోభిస్తాయి. ఇది సరి అయింది కాదు అన్నాం.
కేసీఆర్ గారు రాజకీయ కోణంలో ఆలోచించి ఇది సరి అయింది, నేను తీసుకుంటాను అన్నప్పుడు కొంత గ్యాప్ వచ్చింది. కానీ ఆ విధంగా మీరు చెప్తున్నారు, ఇప్పుడు నిజం చెప్తున్నారు, కానీ ఆ మూమెంట్లో ఏ విధంగా లేదంటే రఘు అడిగిన ప్లేస్ కేసీఆర్ ఇవ్వనందుకు సీటు బయటకు వచ్చేసాడు రఘునందన్. సార్ అప్పటికి నేను బయటకు వచ్చింది 2013 మేలో. అప్పుడేం ఎన్నికలు లేవు. తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీని ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ గారు మాకు అందరికి చెప్పింది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేస్తానని చెప్పారు. అప్పుడు ఇంకా ప్లేస్ పంచాయతీ ఎక్కడ వస్తుంది? సో ప్లేస్ అనేది పంచాయతీ కాదు అక్కడ. ఎందుకని వచ్చింది ఆ టాకింగ్? అప్పుడు ఎందుకు వచ్చి ఆ గాసిప్స్ ఎందుకు వచ్చాయి మీ మీద? ఎందుకంటే గొంతు జించుకుని అరిచాడు రఘునందన్ అనే వ్యక్తి. టీవీలో అప్పట్లో టీఆర్ఎస్కి సంబంధించి మెయిన్ అసలు రోల్ పోషించారు. కానీ అలాంటి వ్యక్తి అర్ధాంతరంగా బయటికి రావాల్సిన అవసరం ఏంటి? అది అవమానకర రీతిలో కొన్ని కామెంట్స్ వచ్చి. నేను బయటికి రాలేదు. అర్ధరాత్రి తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల మమ్మల్ని పార్టీ నుంచి బయటికి పంపిస్తుంది. ఆ రోజు ఏదైతే అవమానకర రీతిలో అంత కష్టపడ్డ వ్యక్తిని ఆ రోజైనా శ్రీనివాస్ గారు, ఈ రోజైనా నేను అడిగింది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వాన్ని, ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే చేసిన తప్పేందో చెప్పండి. ఒకవేళ నిజంగా నేను తప్పు చేసినట్టు మీరు నిరూపించగలిగితే అదే తెలంగాణ భవన్ ముందుకు వచ్చి ముక్కునాలకు రాసి రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పినాం. ఆ రోజు నిరూపించలేదు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అయింది, నిరూపించలేదు. కానీ మీరు చేస్తున్న తప్పులని మీ మనసాక్షికి తెలుసు, అయినా మీరు ఆ తప్పులను ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రజాబాహల్యంలో మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు వచ్చిందని మీరు తప్పులని అంటున్నారు. కానీ కేసీఆర్ గారు మీరు చెప్పిన వద్దన్న నేతలందరినీ కాకుండా ఇంకా చాలా మందిని తీసుకున్నారు. ఈరోజు బంగారు తెలంగాణ సాధన దిశగా వెళ్తున్నాం అంటున్నారు. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో చాలామంది అంతర్గతంగా పొందుతున్నటువంటి వేదన, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం అంతా కూడా రెండుగా డివైడ్ అయిపోయింది. బంగారంగా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత సూట్ కేసులు పట్టుకుని తమ అక్రమ సంపాదనని సక్రమం చేసుకోవడానికి వచ్చినటువంటి బంగారు తెలంగాణ బ్యాచ్ ఒకటైతే, తెలంగాణ కోసం నాలాగా బట్టలు చింపుకొని దెబ్బలు తిని జైలుకు పోయి అసలు సిసలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళందరూ ఇవాళ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నారు. అది బాధాకరమైనటువంటి విషయం, చాలామందికి ఇష్టం లేనటువంటి విషయం. కానీ మూర్ఖుడు రాజు కంటే బలవంతుడని ఒక సామెత చెప్తా ఉంటాం. కానీ మూర్ఖుడే రాజు అయి కూర్చున్నటువంటి రోజులలో ఉద్యమ నాయకత్వం సైలెంట్ కూర్చోవలసి వస్తూ ఉంది. సైలెంట్గా మౌనంగా రోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే పోరాడి ఎదురొడ్డి బయటకు వచ్చినా కూడా ఏం ఆపర్చునిటీస్ ఉండవేమో, సరే ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోతే రేపైనా ఉన్న చోటనే వెతుక్కుందాం అనేటువంటి బాధతోటి చాలామంది నాకంటే గొప్పగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా అక్కడే పడి వెయిట్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎన్ ఆపర్చునిటీ వచ్చిన రోజు కేసీఆర్కి తెలుస్తుంది. ఈరోజు ఎవరైతే పార్టీ ఫిరాయింపులు చేసి వచ్చి కేసీఆర్ పక్కన చేరి వాళ్ళంతా ఏదో తెలంగాణ ఉద్యమ నాయకులు అని చెప్పుకుంటున్నారో, ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళే రేపు ఆయనకి మరణ శాసనం రాయారని ఆయన అనుకుంటే తప్పు సార్. ఎందుకంటే పీసీసీ ప్రెసిడెంట్లుగా చేసి 40 సంవత్సరాలు పార్టీలో పెరిగిన వాళ్ళు ఏం ఆశించి వచ్చినారు ఈరోజు టీఆర్ఎస్కి? ఏం సాధిస్తారు వాళ్ళు టీఆర్ఎస్ లోపల? ఏంది వాళ్ళ పరిస్థితి? 40 ఏళ్ళు నమ్మిన పార్టీని ముంచినోడు ఇలా 4 ఏళ్ల పదవి తర్వాత రేపు కేసీఆర్ను ముంచడా? ఈ నీతి సూత్రం కేసీఆర్కి తెలియదా అంటే తెలుసు. అవకాశానికి వాడుకో, వదిలేసే టిష్యూని యూజ్ చేసి వదిలేయాలనేది ఆయన నేచర్. అక్కడే నాయకత్వం ఆయనతో విభేదిస్తుంది. రఘునందన్ గారు, టీఆర్ఎస్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత, సరే వాళ్ళు పంపిన తర్వాత ఏదైతేనో చాలా పార్టీలు ఉన్నాయి, కానీ మీరు భారతీయ జనతా పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు? బేసికల్గా ఇష్యూ ఏంటంటే శ్రీనివాస్ గారు, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ కోణాలని, పరిస్థితులు మనం గమనించినప్పుడు కొంతవరకు అప్పటికే దేశంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులన్నీ చూస్తే, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అనేటువంటి 2 రాజకీయ పార్టీని కంపేర్ చేసి చూసినప్పుడు, కొంత భారతీయ జనతా పార్టీలో అయితేనే మనం సేఫ్గా ఉండగలుగుతాం, ఎదగగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన కనిపించడం. బీజేపీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. చదువుకున్న వాళ్ళు, మేధావులు కొంత ఎదగడానికి అవకాశం ఉండేటువంటి పార్టీ కాబట్టి కొంత భారతీయ జనతా పార్టీ వైపు అడుగులేస్తేనే మన రాజకీయ ప్రస్థానం కంటిన్యూ చేయాలని అనుకుంటే అటు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతా అన్ని రాజకీయ పార్టీలకి బీజేపీకి మధ్యన కొంత సిద్ధాంతపరమైనటువంటి వ్యత్యాసం కానీ, దేశం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ కొంత డిఫరెన్స్ కనబడుతుంది. కాబట్టి ఆ దిశగా చాలా ఆలోచించిన తర్వాత భారతీయ జనతా పార్టీ వైపు అడుగులేయడం జరిగింది. ఇప్పుడు మీరు అనుకున్న విధంగా బీజేపీలో మనగలుగుతున్నారా? నౌ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ బీజేపీ. మంచి ఫ్యూచర్ ఉంటుంది, బాగా ఎదగలుగుతాం. బీజేపీకే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ భవిష్యత్తు ఉందని సంపూర్ణంగా విశ్వసిస్తాం. గట్టి పోటీ ఇవ్వబోతున్నారా టీఆర్ఎస్కి? ఎందుకంటే నిన్నటి రోజు బండారు దత్తాత్రేయ గారు అన్నారు, తెలంగాణలో బీజేపీ పోరాటం కాంగ్రెస్ పార్టీతో కాదు, ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్తోనే ఉంటుంది. ఆ విధంగా మనం 2019 ఎలక్షన్స్కి ముందు శ్రీనివాస్ గారు, గట్టి పోటీ కాదు. భారతీయ జనతా పార్టీ 2019 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ అసెంబ్లీ మీద కాషాయ జెండా ఎగరాలనేటువంటి లక్ష్యం కోసం తన అడుగులు ప్రారంభించి, ఏ దమ్ముతో చెప్తున్నారు, ఏ ఇతో చెప్తున్నారు మీరు అంత నమ్మకంగా? భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని సరిగా ఎవరు అనలైజ్ చేయకుండా అంత మీదిగా చూసి ఏదో టీఆర్ఎస్ ఉంది అని చెప్పుకుంటా ఉన్నారు. నేను 2 విషయాలు చెప్తాను నేను మీకు. నరేంద్ర మోడీ గారు అంటే ఒక జన సమ్మోహన శక్తి కలిగినటువంటి నాయకుడు లేనప్పుడే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 5 ఎంపీలు గెలిచింది. మెదక్ ఎంపీ గెలిచినాం,
కరీంనగర్ ఎంపీ గెలిచినాం, ఎస్ మహబూబ్ నగర్ ఎంపీ గెలిచినాం, సికింద్రాబాద్ ఎంపీ గెలిచినాం. దేశంలో ఇద్దరే ఎంపీలు ఉన్నారు భారతీయ జనతా పార్టీ కానీ అన్న రోజు కూడా హన్మకొండ ఎంపీని భారతీయ జనతా పార్టీ గెలిచింది. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆత్మచరణ్ రెడ్డి గారు తక్కువ ఓట్లతోటి ఆ రోజులలో బీజేపీ నుంచి ఓడిపోయినారు. ఇవి 6 పార్లమెంట్లు ఎప్పుడో భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో జనం పట్టం కట్టినాయి. కమింగ్ టు 2014 ఎలక్షన్స్, ఈరోజు మాకు గెలిచిన ఎమ్మెల్యేలు 5 ఉన్నప్పటికీ కూడా 72 ఓట్ల దగ్గర నుంచి మొదలుకుంటే 2500 ఓట్ల మధ్యన భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన సీట్లు 20 సీట్లు ఉన్నాయి 2014 అసెంబ్లీ ఎన్నికలలో. ఓకే. ఉదాహరణకి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్ నగర్ 1150 ఓట్లతో ఓడిపోయారు. మేము బీఫామ్ ఇవ్వకుండా జగదీశ్వర్ రెడ్డి గారి మీద పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వరరావు గారు 1250 ఓట్లతో ఓడిపోయినారు. జోగు రామన్న మీద పోటీ చేసిన పాయల శంకర్కు 50,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. ముదోల్లో పోటీ చేసినటువంటి రమాదేవి గారికి 52,000 ఓట్లు వచ్చినాయి. వేములవాడలో పోటీ చేసిన ఆది శ్రీనివాస్ గారికి 53,000 ఓట్లు వచ్చినాయి. కరీంనగర్ టౌన్లో పోటీ చేసిన మీరు బండి ఇంతగా సంజయ్ చెప్తున్నా గారికి కూడా కేసీఆర్ గారు తన ఆ లిస్టు బయట పెడుతున్నారు. సర్వే ఫలితాలు అయితే ఒక్క సికింద్రాబాద్ తప్ప ఎక్కడ మనకి బీజేపీతో ఇది లేదు, భయం లేదు. మిగతా ఇప్పుడు ఎలక్షన్లో పెట్టినా కూడా దాదాపు 100+ సీట్లు మనమే గెలుస్తానని ధీమాగా చెప్తున్నారు ఆయన. మీరేమో కాషాయ జెండా ఎగరబోతుంది అసెంబ్లీ మీద అంటున్నారు. కేసీఆర్ గారిది మేకపోతు గాంభీర్యం. ఉన్న క్యాడర్ని కాపాడుకోవడానికి, ఉన్న క్యాడర్ బీజేపీ వైపు పోకుండా ఉండడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. సరే, దేశంలో ఉన్నటువంటి సర్వేలు, దేశంలో ఉన్నటువంటి మీడియాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పలు ఏజెన్సీలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత చివరికి ఒమర్ అబ్దుల్లా లాంటి ఒక సీనియర్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఏం ట్వీట్ చేసిండో ప్రపంచం అంతా చూసింది. 2019 అనేది మనం మర్చిపోవాలి, ఈ దేశంలో మోడీని ఎదుర్కోవాలంటే 2024 తర్వాత అని అనుకుంటున్నారు. దేశవ్యాప్తంగా అంత ప్రభంజనం వస్తున్నప్పుడు రేపు 2019లో జరిగే ఎన్నికలలో తెలంగాణ ప్రజల మటుకు ఎంపీలుగా భారతీయ జనతా పార్టీ ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటారు? టీఆర్ఎస్కి సపోర్ట్ చేసి ఎంపీలను గెలిపేయడం వల్ల ఏమొస్తుందని అనుకుంటారు ప్రజలు? తెలంగాణ ప్రజలు మొదటి నుంచి ఉద్యమ నేపథ్యం కలిగిన వాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధంగా తెలివైన వాళ్ళు, ఏది తమకు సరి అయిందనేది నిర్ణయించుకోగలిగినటువంటి శక్తి ఉన్నోళ్ళు. ఇన్ని గొప్పలు చెప్పేటువంటి టీఆర్ఎస్ 2014 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన సీట్లన్నీ బోటాబోటీగా వాళ్ళు గెలిచింది 63 సీట్లు. ఒకవేళ కేసీఆర్ చెప్తున్న సర్వేలన్నీ కరెక్టే అయితే, జనం 100% కేసీఆర్ వెనకాలనే ఉన్నట్లయితే ఎందుకు 63ను 90కి పెంచుకున్న మీరు పెరిగిన 27 సీట్లకు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు పోవడానికి టీఆర్ఎస్ పార్టీకి ధైర్యం సరిపోవట్లేదు? ఉప ఎన్నికలు అంటే కేసీఆర్కు వెన్నతో పెట్టిన విద్య. మాట్లాడితే ఉప ఎన్నికలకు పోయి తొడగొట్టి సవాలు విసిరిన మీరు కానీ లేదు, ఇప్పుడు ఈ రోజు ఎందుకు ఆ 27 స్థానాలలో 100కి 100 మంది మీ వెనకాలనే ఉన్నారు కదా, ప్రజలంతా మీ వెనకాలనే ఉన్నారు కదా, మీరు చాలా గొప్ప పరిపాలనా దక్షుడు కదా, ప్రపంచమే మిమ్మల్ని తాగిస్తుంది, కీర్తిస్తుంది కదా, ఎందుకు పార్టీ మార్చిన ఎమ్మెల్యేలతోటి రాజీనామా చేయించి తిరిగి వాళ్ళని గెలిపించుకొని గొప్ప మెసేజ్ ఎందుకు పంపలేకపోతున్నారు? జిహెచ్ఎంసీలో 99 స్థానాలు గెలిచిరు కదా, ఏది మీ మేకపోతు గాంభీర్యం? అంటే మీరు 1-2 స్థానాలలో ఉప ఎన్నికలు జరిగితే మండలానికి మంత్రిని పెట్టి పాలేరులో గెలిచినట్టు గెలుస్తామనేటువంటి విశ్వాసం కాదు, అది డబ్బులతో మేనేజ్ చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన ఉంది తప్ప మీకు. ఒకవేళ పొరపాటున 27 ఎన్నికలు అంటూ జరగాల్సినటువంటి పరిస్థితి వస్తే మండలానికో మంత్రి పోడు, మండలానికో ఎమ్మెల్యే పోవడానికి కూడా అవకాశం ఉండదు 27 ఎమ్మెల్యే ఎన్నికలు వస్తే. ఇది టీఆర్ఎస్ భయం. ఎందుకు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు? మీకు ఇంత స్ట్రెంత్ ఉంది కదా, ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ మీకు మంత్రి ఎందుకు? సిద్దిపేటలో కేసీఆర్ గారు పోటీ చేసి 2001 తెలుగుదేశం పార్టీకి పోటీ చేసి జరిగినటువంటి ఉప ఎన్నికలో ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, రఘునందన్ రావు గారు, హరీష్ గారు కొట్టుకున్నారు సిద్దిపేటలో గర్ల్స్ హై స్కూల్ దగ్గర. సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. నాడు మంత్రి హోదాలో పైసలు తీసుకొని వచ్చి సిద్దిపేటలో పైసలు పంచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలా టీఆర్ఎస్లో గొప్ప మంత్రి అవుతాడు. ఖమ్మంలో ప్లీనరీ పెట్టి కేసీఆర్ చెప్తాడు, తుమ్మల నాగేశ్వరరావు కుడి భుజం అంటాడు, ఎడమ భుజం ఎవరున్నారని చూస్తే కడియం శ్రీగారు కనబడ్డాడు. నాలంటానికి ఆ రోజే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని దన్నినోళ్ళు, నై తెలంగాణ అన్నోళ్ళు, తెలంగాణ ఉద్యమ ద్రోహులని ఆ రోజు మేము ప్రకటించిన వాళ్ళంతా కేసీఆర్కి ఒకడు కుడి భుజం ఒకడు ఎడమ భుజం అయితే 2001 నుంచి జెండాలు మోసిన వాళ్ళు, సగం గాలిన శరీరాలు, 100 కిలోమీటర్ల వేగంతో వచ్చే రైళ్లను ముద్దు పెట్టుకున్నటువంటి మేధావులు, డి శ్రీనివాస్ లాంటి వాడు ఓడిపోతే తనని తాను బలించుకుంటా అన్న ఇశాంత్ రెడ్డి లాంటి పిహెచ్డీలు చేస్తున్నటువంటి విద్యార్థులు, వీళ్ళంతా ఎవరు? నీకు ఎడమ భుజం కుడి భుజాలు కడియం శ్రీగారు తుమ్మల నాగేశ్వరరావులు అయితే 13 ఏళ్ళు నీతో జెండా మోసిన ఏ ఒక్కడు కూడా నీ కుటుంబ సభ్యుడు కాలేకపోయిండే. తెలంగాణ ఉద్యమం మలిదేశ పోరాటాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీకాంతాచారి తల్లి ఏడుంది ఈరోజు? ఎందుకు సలహాదారులు? వివేక్ ఎట్లా సలహాదారుడు అవుతాడు? డి శ్రీనివాస్ ఎట్లా సలహాదారుడు అవుతాడు? ఎందుకు శంకరమ్మకు ఒక పదవి ఇవ్వడానికి నీకు ఇంత మనసు ఒప్పుతలేదు? 1200 మంది చచ్చిపోయినని మన అధికారిక పత్రిక టీవీలలో చెప్పుకున్నాం మనం. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయితే చచ్చిపోయిన 1200 కుటుంబాలలో 400 కుటుంబాలకు న్యాయం చేసి ఇప్పటికీ ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. న్యాయం అంటే ఏంది? మీరు ఇచ్చింది 10 లక్షల రూపాయలు, దాంతో ఆ కుటుంబాలు కన్విన్స్ అయినాయా? ఇదేనా ప్రజలలో మీకున్నటువంటి విశ్వాసం? అందుకని కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే మాటలని మార్కెటింగ్ చేసుకుంటున్నాడు తప్ప గ్రౌండ్ రియాలిటీ లేదు. 3 ఏళ్ళైంది మీరు ముఖ్యమంత్రి, ఈ రోజు దాకా ఒక్కరోజు ప్రజల్ని కలవరు. మీరు ఫామ్ హౌస్కి వస్తే కలవరు, సెక్రటరియట్లో కలవరు, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలవరు. ఎక్కడ కలుస్తారు జనం? ఏం తెలుస్తుంది నీకు జనం బాధ?
కానీ ప్రజలకు నా మీద నమ్మకం ఉంది, నేను పెట్టిన పథకాలు అయితేనేమి ప్రజలను నమ్ముతున్నారు, ప్రజల దగ్గరికి పరిపాలన సాగుతుంది అని అంటున్నారు ఆయన. నేను అదే చెప్తా ఉన్నాను సార్, మాటలని మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలో చంద్రశేఖరరావు గారికి తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలియదు. ప్రస్తుతం ఆయన మాటల్ని మార్కెటింగ్ చేస్తూ ఉన్నాడు. వినకపోతే మీడియా మాటలతో అన్ని రోజులు ఉండలేరు కదా, అందుకనే ఆయన 2019లో ఉండలేడు, ఆయనకు తెలుసు ఆ విషయం. అందుకనే రకరకాలైనటువంటి ఇచ్చేస్తూ ఇప్పుడు 2019 దాకా కూడా ఆయన ఉంటారా, పార్టీ ప్రెసిడెంట్గా కొడుకు వస్తుందా కూతురు వస్తుందా అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఈ ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవానికే కొడుకుని తీసుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ కుటుంబ పాలన ఆ విషయం కూడా అడగబోతున్నా, మీరు కుటుంబ పాలన సాగుతుందా? ఇప్పుడు భద్రాచల రాముల వారి కళ్యాణం అయితే ముఖ్యమంత్రి హోదాలో మీరు పట్టు వస్త్రాలు ఇచ్చినారు లేదా వస్త్రాలు ఇచ్చినారు, ఓకే వి అగ్రీ ఫర్ ఇట్. ఏముందని హిమాన్షాని మీ మనమని ఎట్లా పంపిస్తారు? ఏమనిపిస్తూ ఉంది అది? అంటే ఏమైనా రాచరిక పాలన వైపు ఈ ప్రజాస్వామ్యాన్ని నెట్టాలనుకుంటున్నారా మీరు? ఎటు తీసుకుపోతా ఉన్నారనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వివరాన్ని తప్పుపట్టారు. చర్చిలకు పోవడానికి టైం ఉంటుంది, మసీదులకు పోవడానికి టైం ఉంటుంది, కానీ రాముని పాలన ఆదర్శవంతమైన పాలన అని చెప్పుకునేటువంటి ఈ దేశంలో రాములవారి పెళ్లికి బట్టలు వేయడానికి ముఖ్యమంత్రి గారికి టైం లేకపోతే ఏ రకమైనటువంటి మెసేజ్ పంపాలనుకుంటున్నారు మీరు ప్రజలకి? అందుకనే కుటుంబ పాలన అంటూ ఉన్నారు. అసెంబ్లీలో చర్చ జరుగుతాయి, అయితే కేసీఆర్ గారు మాట్లాడతారు, లేకపోతే కేటీఆర్ గారు మాట్లాడతారు, లేకపోతే హరీష్ గారు మాట్లాడతారు. ఈ ముగ్గురినే చూపిస్తారు చర్చలలో. ఇదంతా మేము పబ్లిక్ డొమైన్లో ఎండగడుతున్న తర్వాత ఈ మధ్యలో అప్పుడప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు, ఎప్పుడో ఒకసారి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్ప మీకు మంత్రులు ఎవరు కనబడుతున్నారు? మంత్రులు అనేటువంటి అసలు ఉన్నారని తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారా? ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? కుటుంబ పాలన మినహా ఏం జరుగుతూ ఉంది? 9 ఎకరాలలో ఇల్లు కట్టుకున్నావు సారు, తప్పు పడతలేము మేము, పరిపాలన కోసం ఇల్లు అవసరమని అన్నారు, ఒప్పుకుందాం ఒక నిమిషానికి. మీ ఇల్లు కంప్లీట్ కావడానికి 6 నెలల సమయం సరిపోతుంది. 9 ఎకరాలలో కట్టే గడిని కట్టడానికి 6 నెలల సమయం సరిపోతుంది ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకి. పేదోడికి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ కట్టడానికి మీకు ఎందుకు మనసు ఒప్పుతలేదు? ఏడొచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు? కేంద్రమే ఇచ్చింది కదా, 81,000 ఇండ్లు పట్టణాలకి, 50,000 ఇండ్లు గ్రామీణ ప్రాంతానికి ఇచ్చి డబ్బులు రిలీజ్ చేసింది కదా. అవి ఖర్చు చేయకుండా మళ్ళీ ఎట్లా వస్తాయి అనుకుంటున్నారు మీరు డబ్బులు? కాబట్టి కేసీఆర్ గారి పాలన కేవలం మాటలకి మాత్రమే పరిమితమైంది. కానీ జీవోలు కనీసం సెక్రటరియట్ గేట్లు దాటుతలేవు. మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ జీవోలు మాత్రం సెక్రటరియట్ గేట్లు దాటుతలేవు అనేది ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కింది స్థాయి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగాలి, ఆ విధంగా తెలంగాణలో కొనసాగటం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ కోసం, త్యాగాల తెలంగాణ కోసం మరో పార్టీ రావాలంటూ కూడా నేను గద్దరన్న ఒక కామెంట్ చేశారు. ఆ పార్టీ ఏది కాబోతుంది అనుకోవచ్చు? సార్, ఇప్పటికీ ఈ దేశంలో 1650 రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయి ఉన్నాయి, గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇంకొక పార్టీ వస్తే 1651 పార్టీ, మాకు వచ్చేటువంటి ఇబ్బంది ఉందని మేము ఆ పార్టీ బీజేపీని ఎందుకు అనుకోకూడదు? నేను అదే చెప్తాను, ప్రత్యామ్నాయంగా నిలవగలిగేటువంటి పార్టీ. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు ఆకర్షిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. బీసీ కమిషన్ సార్, 3 దశాబ్దాలుగా అడుగుతున్నటువంటి కోరిక. దేశ జనాభాలో 56% ఉన్నటువంటి బీసీలు తమకు SC/ST కమిషన్ లాగా ఒక రాజ్యాంగ భద్రత హోదా కలిగినటువంటి ఒక కమిషన్ కావాలని అడిగితే ఏ రోజు ఏ ప్రజలు పట్టించుకోలేదు. ఇలా నరేంద్ర మోడీ స్వయాన పట్టించుకొని బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ దానికి ఒక చట్టబద్ధత, రాజ్యాంగ భద్రత కల్పిస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు అనుకోరప్పుడు 56% ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నగా నిల్చుంటారని ఎందుకు అనుకోరు? నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఏ పథకమైనా పేదల కోసం, పేదల ఆర్థిక స్థితిగతుల్ని ప్రమోట్ చేయడం కోసం తప్ప ఎక్కడ పార్టీని ప్రమోట్ చేయడం కోసం పనిచేస్తా ఉన్నాం? అసలు బీజేపీ మూల సిద్ధాంతమే అంత్యోతి కదా. పండిత్ దీన్ దయాళ్ గారు ఏం చెప్పినారు? భారతీయ జనతా పార్టీ మొత్తం 29 రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం, కేంద్రంలో అధికారంలోకి రావడం కాదని చెప్పినారు. వారు చెప్పింది ఏంది? సమాజంలో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫలితాలు అందిన రోజే ఈ ప్రజాస్వామ్యానికి ఒక విలువ వస్తుంది. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ పనిచేయాలని చెప్పారు పెద్దలు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆ దిశగానే నేను నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. కరెంటు లేని ఊర్లో కరెంట్ ఇస్తున్నాం, రోడ్లు లేని ఊర్లకు రోడ్లు వేస్తూ ఉన్నాం, అందరికీ ఇల్లు 2022 కల్లా చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం. ఆ ఇల్లు ఏంది పిట్టగులలాగా కాదు. ఆ ఇంట్లో 24 గంటలు కరెంట్ ఉండాలి, 24 గంటలు మంచినీళ్ళు రావాలి, ఆ ఇంటికి LPG కనెక్షన్ ఉండాలి. కడుతున్నారు కదా కేసీఆర్ గారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వబోతున్నారు. నేను అదే చెప్పిన కదా ఇందాక, 9 ఎకరాల ఒక ఇల్లు కట్టి, లేకపోతే ఎర్రవెల్లిలో నర్సన్నపేటలో ఇప్పుడు ఏదో ఒక రియాల్టర్ వ్యాపారం చేయాలనుకుంటే ఒక మోడల్ హౌస్ కట్టి మొత్తం 1 కోట్ల రూపాయలు దోసుకున్నట్టు దాన్నే చూపెట్టి ఎర్రవెల్లిని నర్సన్నపేటని చూపించి కేసీఆర్ గారు ఒక గజ్వెల్కే ముఖ్యమంత్రి గారు కాదు కదా, ఈజ్ సీఎం ఫర్ ద తెలంగాణ స్టేట్. మిగతా జిల్లాలలో ఏవి ఇవన్నీ మీరు ఖండించవచ్చు, పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టచ్చు కదా. కానీ చాలామంది నాయకులు కాముగా ఉంటున్నారు, పెద్ద చురుగ్గా లేరు. నాగం జనార్దన్ రెడ్డి గారు అయితే పెద్ద పెద్ద లీడర్స్ అంతా అప్పట్లో చూపిన ఇంట్రెస్ట్ ఇప్పుడు చూపించలేదు, బీజేపీలో నాయకత్వం లేమి కనిపిస్తోంది అంటున్నారు. సార్, ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు అడ్డుకుంటేనే మెంటల్ హాస్పిటల్లోకి షిఫ్ట్ కావాల్సినటువంటి సెక్రటరేట్ ఆగిపోయింది. వికారాబాద్కి షిఫ్ట్ కావాల్సినటువంటి మెంటల్ హాస్పిటల్ని ఆయన ఆపగలిగినారు. నాగం జనార్దన్ రెడ్డి గారు చురుగ్గా మాట్లాడడం వల్లనే ఆ 2 ఇష్యూస్ అయిపోయినాయని మీకు తెలుసు. ఏదైతే రంగారెడ్డి పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందో దాని మీద ఆయన చెప్పాల్సిందంతా చెప్పినాడు, ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేసినాడు. అయినా చెవిటోడి ముందు శంఖ ముందినట్టుందని అనుకున్న తర్వాతనే
నాగం జనార్దన్ రెడ్డి గారు చివరి అస్త్రంగా కోర్టుకు వెళ్ళి ఇప్పుడు ఆ ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవినీతిని ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంకొక ప్రాంతం లోపల స్టేడియంని తీసేసి అక్కడ ఒక కొత్తది కడతామని అంటున్నప్పుడు ఎన్టీఆర్ స్టేడియం అనుకుంటే ఐఎమ్ నాట్ రాంగ్, డాక్టర్ లక్ష్మణ్ గారు కదా దాన్ని అపోజ్ చేసింది. ఇప్పుడు అంతేందుకు సార్, ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తాం, బిల్లు ఈ సమావేశాల్లో వస్తుంది, భూమి ఆకాశం రెండు ఏకమైనా కానీ నేను ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తాను చేస్తే 5 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ గట్టిగా మాట్లాడి ఒకరోజు అసెంబ్లీ ముట్టడిస్తేనే కదా మన శాసనసభ సమావేశాల్లో నువ్వు బిల్లు పెట్టుకోలేక వెనక్కిపోయినావు. అంటే మేము గ్రౌండ్లో ఉన్నాం, జనం రియాలిటీని గుర్తిస్తూ ఉన్నాం, ప్రజల సమస్యల్ని గుర్తిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు అంతా పైపైన డొల్లతనాన్ని చూపెడతా ఉన్నారు, పైపైన మెరుగుల్ని చూపించేసి అంతా ఇట్లే ఉంటుందని అనుకుంటున్నారు. కానీ సరైన లీడర్ లేడు బీజేపీకి తెలంగాణలో అనే కామెంట్ బలంగా వినిపిస్తూ ఉంటుంది సార్. సార్ లక్ష్మణ్ గారు, దత్తాత్రేయ గారు, మురళీధర్ రావు గారు, పేరాల చంద్రశేఖరరావు గారు, కిషన్ రెడ్డి గారు, ఇట్లా చాలామంది తమ జీవితాలని త్యాగం చేసి దాదాపు 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో కష్టపడ్డారు. కొత్త జనరేషన్లో నాలాంటి వాళ్ళు చాలామంది వచ్చినారు భారతీయ జనతా పార్టీలో. మన 2014 ఎన్నికలలో పోటీ చేసిన దాంట్లో దాదాపు 25 మంది మీ యువకులం కొత్తగా వచ్చినాం. తెలంగాణలో కూడా తీసుకుంటా ఉన్నాం, సిద్ధాంతం నేర్పించుకుంటా ఉన్నాం. ఆ దిశగా ముందుకు పోతా ఉంది. కానీ నాయకత్వం ఏమి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీలో లేదు. ప్లెంటీ ఆఫ్ నాయకులు అక్కడ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణలో ప్రత్యామ్నాయం కాగలుగుతుంది తప్ప ఇంకొకరు కాలేరు. ఎందుకంటే కాంగ్రెస్ నిండా కుంభకోణాలతోటి మునిగిపోయింది. జానారెడ్డి గారు ఎప్పుడో కొల్యూజన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. గీతారెడ్డి గారి మీద ఎంఆర్ కేసు ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కారులో 2 కోట్ల రూపాయలు తరలించిండని ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి కేసు ఉంది. ఎవరు మిగిలింది సార్ ఇంకా మీ కాంగ్రెస్ లోపల? కోమటిరెడ్డి బ్రదర్స్ ఏమో కాంట్రాక్ట్ల కోసమే ఆగిపోతున్నారని తెలుస్తారు. అలా ఎన్ని గ్రూపులు, ఎన్ని గ్రాఫ్లు, ఎన్ని కుంభకోణాలు. ఇక వాళ్ళు ఎట్లా లేస్తారు, వాళ్ళు జనానికి ఏం పని చేస్తారు? అంటే ఫ్యూచర్లో తెలంగాణలో టీఆర్ఎస్కి బీజేపీకి మధ్య గట్టి ఫైట్ జరగబోతుంది అంటారు. ఇంకా మిగతా పార్టీలు కూడా ఉండవు, మా ఇద్దరి మధ్య 2019లో తప్పకుండా మేము వస్తాం అధికారంలోకి అంటారు మీరు. అది మాకున్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం సార్. మృత్యుతోటైనా శత్రువుతోటైనా చివరి దాకా పోరాడాలని చెప్తారు స్వామి వివేకానంద గారు. అట్లే 2019 ఎన్నికలనే టార్గెట్గా మేము కొట్టాలనుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ 2014 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు 2013లోనే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని మిషన్ 272+ అని చెప్పి ప్రకటించింది. అమిత్ షా గారు జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన వేసిన అడుగులు, ఆయన చేస్తున్నటువంటి పనులు, అధికారంలోకి రాష్ట్రాలని తీసుకురావడంలో డ్రైవ్ చేయడం లోపల వారు వేస్తున్నటువంటి ఆలోచన విధానం చివరికి ఉత్తరప్రదేశ్లో కూడా ఎవరు ఊహించలేదు. ఏ సర్వే సంస్థ కూడా ఊహించినంత గొప్ప రీతి లోపల ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలని మనం చూపెట్టినాం. అంటే నరేంద్ర మోడీ గారు ఏది చేసినా ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్న పేద ప్రజల కోసం చేస్తారు అని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మీరు చెప్తున్నారు మమ్మల్ని నమ్మారు ప్రజలు, డిమానిటైజేషన్ తర్వాత కూడా మాకు సపోర్ట్ చేశారు. కానీ అక్కడ ములాయం సింగ్ కుటుంబంలో ఉన్న లోపాలు అయితేనేది వాళ్ళు కొట్టుకోవటం కొంత డిస్టర్బెన్స్ మీకు లాభించింది అంటారు సార్. ములాయం సింగ్ యాదవ్ లేకపోతే ఇక్కడ మాయావతి ఉంది, బహన్ ఈజ్ ఆల్రెడీ. ఏదైనా మిగతా పార్టీలు సరైన స్థితిలో లేవు, అవి బీజేపీకి లాభించే వాళ్ళ అదృష్టం అంటారు కదా సార్. ఇది ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టు ఉంటుంది శ్రీనివాస్ గారు. మేము ఏం చేసినామంటే 2015 జనవరిలో మా గౌరవ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు పరివర్తన్ యాత్ర పేరిట ఉత్తరప్రదేశ్లో మేము ఆల్రెడీ 73 ఎంపీలు గెలిచిన్నాం సార్. వాటిని అన్నింటినీ స్ట్రెంథన్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీలని స్ట్రెంథన్ చేస్తూ పనిచేయడం జరిగింది. ఏ లెవెల్కి వెళ్ళింది ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పనితీరు అంటే ప్రతి బూత్లో 10 మంది ఉంటారు శ్రీనివాస్ గారు. అంటే బూత్లో ఉండే ఓట్లు మీకు ప్రజలకు కూడా అవగాహన కోసం చెప్తాం, 800 నుంచి 1200 ఓట్లు ఉంటాయి సార్ ప్రతి బూత్లో. ఓకే. అంటే ఒక బూత్లో మనకు 10 మందితో ఒక కమిటీ ఉంటే ఒక్కొక్కరికి 100 ఓట్లు ఇచ్చి ఈ 100 ఓట్లను మీరు స్ట్రెంథన్ చేయండి అని అన్నప్పుడు 100లో మేము 80 ఓట్ల కోసం ప్రయత్నం చేసినాం. అప్పుడు 40 ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్లో. మా శ్రమ లేదనడం తప్పు, ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నారు కాబట్టి మేము గెలిచినామని అని చెప్పడం తప్పు. ఎందుకు రాహుల్ గాంధీ గారు 6 నెలలు ఉత్తరప్రదేశ్లో తిరిగి మేము ఛాయ్ పే చర్చ అంటే ఆయన కాట్ పే చర్చ అని మంచాల మీద చర్చలు పెట్టి మంచాలు కూడా ఎత్తుకుపోయారు, మంచం కోళ్ళు కూడా ఎత్తుకుపోయారు. 6 నెలలు తిరిగి సమాజ్వాదీ పార్టీని తిట్టరాని మాటలని తిట్టినటువంటి రాహుల్ గాంధీ మరి ఏ గంగా నదిలో మునిగిండో, ఏ సరైన నదిలో మునిగిండో కానీ ఎలక్షన్లు రాగానే పోయి సమాజ్వాదీ పార్టీ రామ్ బాయి అన్నాడు. ప్రజలు ఏం చేసిండ్రు? ప్రజా తీర్పును గౌరవించండి అంటున్నాం. 2014 ఎన్నికల కంటే ముందు కూడా నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగత దూషణలకు వచ్చినాయి ప్రతిపక్షాలు. మన డిమానిటైజేషన్ మీద కూడా సొంత రాష్ట్రంలో దుమ్మూడ్చుకోలేనటువంటి ఒక ముఖ్యమంత్రి, ఇంకో చిట్ ఫండ్ కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి ఇంకో ముఖ్యమంత్రులు వచ్చి ఢిల్లీకి వచ్చి గోల చేసారు. నీ రాష్ట్రాన్ని నువ్వు పరిపాలించుకోవడం చేత కానీ నువ్వు వచ్చి ఢిల్లీకి వచ్చి గోల చేస్తే ప్రజలు ఏం తీర్పిచ్చినారు? అందుకని మేము ఏమంటున్నాం అంటే మేము పాజిటివ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాం, మీరు నెగిటివ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ప్రజలు పాజిటివ్ పాలిటిక్స్ వైపే వస్తూ ఉన్నారు. ప్రజలు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా దేశంలో కరెంటు లేని ఊర్లు ఉన్నాయంటే ఆశ్చర్యపోతాం శ్రీనివాస్ గారు. ఢిల్లీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఊరు, ఆ ఊరికి కరెంటు రాదు. ఏ రకమైనటువంటి మెసేజ్ పంపిస్తూ ఉన్నాం మనం? కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది ప్రజలకి? ఈ దేశంలో మేము బ్యాంకులను జాతీయం చేసినాం, 1971లో గొప్ప పని చేసినాం అంటారు. 2014లో నరేంద్ర మోడీ గారు జనధన ఖాతాలు ప్రారంభించాలని చెప్పేసరికి దాదాపు 26 కోట్ల మంది పేదలు ఏ రోజు బ్యాంకు మెట్లు ఎక్కని వాళ్ళు ఉన్నారు?
ఏంది మరి బ్యాంకుల జాతీయకరణ ద్వారా వచ్చినటువంటి ఫలితం ఏంది? ఈ రోజుకు ఇండ్లు లేని పేదలు ఉంటారు. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని కట్టిరంటే శ్రీనివాస్ గారు లెక్కలు తీసుకుంటే, ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా లెక్కలు తీసుకుంటే ఈ దేశ జనాభా కంటే ఎక్కువ ఇండ్లు మంజూరైన ఇండ్లకు పేమెంట్ అయింది. మరి ఇంకా ఇండ్లు లేని జనం ఎట్లుంటున్నారు? ఇంకా ఫుట్పాత్ల మీద జీవించేటువంటి జనం ఎందుకుంటున్నారు? అంటే నాయకులు మాట్లాడుతున్న మాటలకి గ్రౌండ్ రియాలిటీకి పొంతన లేదనేది ప్రజలు నమ్ముతున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ఏది చేసినా ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న పేదోడి కోసం చేస్తున్నారని విశ్వసించారు. కాబట్టే 1,15,00,000 మంది గివప్ కింద సిలిండర్లు వాపసు ఇచ్చారు. 100 రూపాయల కోసం కక్కుర్తిపడేటువంటి ప్రస్తుత పరిస్థితులలో నాకు 1000 రూపాయలు సబ్సిడీ వచ్చే గ్యాస్ సిలిండర్ సబ్సిడీని నేను వదులుకున్నాను. ఎందుకు వదులుకున్నారు? ఎంత విశ్వాసం ఉంటే నాయకత్వం మీద అది జరుగుతుంది. విశ్వాసం లేకుంటే బలవంతంగా ఎవరు గివప్ చేయరు కదా. అంటే మేము గివప్ చేసినటువంటి సిలిండర్ ఏదో ఒక పేద తల్లికి ఉపయోగపడుతుంది అనేటువంటి విశ్వాసం మీ లోపల కల్పించగలిగినటువంటి నాయకుడే నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీరు నమ్మినరు గివప్ కింద అన్ని కోట్ల సిలిండర్లు వెనక్కి వచ్చినాయి. కాబట్టే ఆ సిలిండర్లను తిరిగి 5 కోట్ల మంది పేద ప్రజలకి ఉజ్వల పథకం కింద ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అంటే నాయకుడు విశ్వాసం కల్పించేటోడు అయి ఉండాలి, నాయకుడు నడిపించేటోడు అయి ఉండాలి. నాయకుడి పట్ల ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసం వచ్చింది. కాబట్టి ఈరోజు భారతదేశ భూభాగంలో 2/3 ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బీజేపీ రూల్. 13 చోట్ల మేము సొంతంగా రాజ్యాలను వెళ్తా ఉన్నాం. 4 చోట్ల 4 రాష్ట్రాల లోపల మేము అలయన్స్ భాగస్వామ్య పక్షాలతో ఉన్నాం. 17 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినాం. మేము 2014 ఎన్నికల తర్వాత ఎవరికి ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా సూడో మేధావులు టీవీ ఛానల్ చర్చలలో వామపక్షాలు, ఈ పక్షాలు, ఆ పక్షాలు, ఈ ఇజం ఆ ఇజం అంతా మమ్మల్ని విమర్శించినప్పటికీ కూడా, ఒక్క చిన్న సంఘటన జరిగితే దాన్ని కాశ్మీర్ దాకా తీసుకెళ్ళి ఆందోళన చేయాలని చూసినప్పటికీ కూడా ప్రజలు మా వెనకాలనే నడిచినారు. కాబట్టి ఈరోజు దేశంలో ఉండేటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆఖరికి కేరళ అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి. ఒక ఎమ్మెల్యే గెలిచి అక్కడికి వచ్చినాడు. మాకు మొన్నటి ఎన్నికలలో 14.75% ఓట్లు వచ్చినాయి కేరళలో. అది జీర్ణించుకోలేకపోతారు వామపక్ష నాయకులు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. రఘునందన్ గారు, దాదాపు 11 కోట్ల మంది సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇటు మీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బీజేపీ పాగా వేయాలంటున్నాడు. కానీ కొన్ని కామెంట్స్ ఈ మధ్యకాలంలో, అంటే నిన్నటి రోజు కూడా కాదు, తెలంగాణలోనూ హిందుత్వం మారుమోగి బీజేపీ సర్కారు కొలువుదీరాలని విహెచ్పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రవీణ్ భాయ్ తొగాడియా నిన్నటి రోజు అన్నారు. ప్లస్ ఇంకో కామెంట్, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ 2 కామెంట్స్ కాకుండా తెలంగాణలో ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక వర్గం ప్రజలు మీకు దూరం చేయటం కదా? ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజల్ని కోరుతూ ఉంది, పాలకుల్ని కోరుతూ ఉంది, పార్టీలను కోరుతూ ఉంది. భారత రాజ్యాంగం మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు కాదు అని చెప్తుంది. అట్లాంటప్పుడు గతంలో ఒకసారి రాజశేఖర రెడ్డి గారు 5% రిజర్వేషన్లు ఇస్తామని కొంత ప్రయత్నం చేసినారు. ఏం చెప్పినాయి కోర్టులు? కొట్టేసింది ఆ కేసు. స్టే మీద 4% రిజర్వేషన్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్టు. మరి ఈయన వచ్చి నేను 12% రిజర్వేషన్స్ ఇస్తా అంటే ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? రాజ్యాంగానికంటే ఆయన ముఖ్యమంత్రులు అతీతుల రాజ్యాంగేతర శక్తులుగా మీరు ఏమైనా పనిచేయాలనుకుంటున్నారని మేము అడుగుతున్నాం. మేమేమంటున్నాం? మతపరమైనటువంటి రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని చెప్తున్నాం. ఎవరైనా మతపరమైనటువంటి రిజర్వేషన్లు కావాలని కోరుకున్న వాళ్ళు ఉంటే భారత రాజ్యాంగం ఎక్కడ వెసులుబాటు ఇచ్చిందో మీకు చెప్పండి. భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవించరా అని అడుగుతున్నాం. గౌరవిస్తామంటే నోరు మూసుకోండి, మతపరమైనటువంటి రిజర్వేషన్లు లేవు. కాబట్టి ఇవన్నీ జరగని మాటలు. చంద్రశేఖరరావు గారైనా, సమాజ్వాదీ పార్టీ అయినా, ఇంకొక పార్టీ అయినా లౌకికవాదం పేరు మీద చేస్తుంది ఏంటంటే మైనార్టీ ఓట్లు తమకు అనుకూలంగా మారాలని చెప్పి వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ముస్లింలలో కూడా ఒక వర్గానికి దగ్గర కాకపోతే ఉత్తరప్రదేశ్లో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలను గెలుచుకోగలిగిందనేది దయచేసి విఘ్నులు ఆలోచించాలని కోరుతున్నాం. మేము ట్రిపుల్ తలాక్ ఉంది. ఎవరు వద్దంటున్నారు ట్రిపుల్ తలాక్ని? ముస్లిం మహిళలు వద్దంటున్నారు. సుప్రీంకోర్టుకి ఎవరు పోయినారు? ముస్లిం మహిళలు పోయినారు. ఇప్పుడు ముస్లింల జనాభాలో సగం అయితే మహిళలు ఉంటారు కదా. ట్రిపుల్ తలాక్కు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని నమ్మాము. వాళ్ళందరూ మాకు ఓటీసీలు అనేటువంటి ఆ మాత్రం చిన్న ఆలోచన కూడా ఎందుకు స్ఫురిస్తలేదు జనానికి? సో కాబట్టి మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం తప్ప ముస్లింలకు వ్యతిరేకం కాదు. అది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరైనా భారతదేశం నాది, భారతదేశాన్ని నేను గౌరవిస్తాను అంటే మేము వాళ్ళని గౌరవిస్తాం. ఈ దేశాన్ని గౌరవించము అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉందని మేము భావించట్లేదు. భారతదేశాన్ని గౌరవించండి, భారత రాజ్యాంగాన్ని గౌరవించండి అంటున్నాం. ఈ 2 మేము చెయ్యము అని అన్నప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తారు. ఇప్పుడు A19 ఆర్టికల్ సబ్ క్లాస్ 1 అయితే మీకు రైట్ టు ఫ్రీడమ్ లేదా, నాకు మాట్లాడే హక్కు లేదా, నేను ఏదైనా మాట్లాడవచ్చు అని అంటున్నటువంటి శ్రీనివాస్ గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ రాజ్యాంగం అయితే మీకు మాట్లాడే హక్కు ఇచ్చిందో అదే రాజ్యాంగం కూడా నాకు జవాబు చెప్పేటువంటి అధికారం ఇచ్చింది. 19(1) కిందనే నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడిన దాంట్లో అన్కాన్స్టిట్యూషనల్ ఎక్కడ ఉంది? కాబట్టి అది ప్రవీణ్ భాయ్ తొగాడియా గారు మాట్లాడినా, లేకపోతే రఘునందన్ రావు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా,
ఏ రాజ్యాంగం అయితే మీకు మాట్లాడే హక్కు ఇచ్చిందని మీరు మాట్లాడుతున్నారో అదే రాజ్యాంగం నాకు కూడా మాట్లాడేటువంటి హక్కు ఇచ్చింది. కాబట్టి మీరు దాన్ని కామెంట్ చేసేటువంటి నైతిక హక్కును మీరు కోల్పోతున్నారు అంటున్నాం. మేము మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం తప్ప మతాలకు వ్యతిరేకం కాదని దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. రెండవ అంశం మీరు అడిగినారు, రామ మందిర నిర్మాణం. రామ మందిర నిర్మాణం భారతదేశంలో జరిగి తీరుతూ ఉంది, జరుగుతుంది, జరిగి తీరుతుంది. సుప్రీంకోర్టు కూడా ఒకవేళ తాను చేయలేను అని అనుకున్నట్లయితే భారత ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి లీగల్ రెమెడీస్ అన్నీ చూసిన తర్వాత, ఇరు వర్గాల ప్రజలను ఒప్పించిన తర్వాత, ఇరు వర్గాల ప్రజల ఆలోచన మేరకే రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుంది. దాంట్లో ఏం తప్పు ఉంది? అందులో రాముడు పుట్టిన చోటన రామ మందిరం కట్టడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంటుంది? మసీద్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఇఫ్ ఇట్ ఈస్ క్లీన్ యూ కెన్ గో ఫర్ ఎ ప్రేయర్. మసీద్కి ఇది ఉండాలని ఏం లేదు అక్కడ. ఎక్కడైతే వారికి అనుకూలంగా ఉంటుందో, ప్లేస్ చదువుగా ఉంటుందో అక్కడ వారు నమాజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి బాబ్రీ మసీద్ పరిరక్షణ కమిటీ నాయకులకు లేనటువంటి అభ్యంతరం, కొంతమంది కుహానా లౌకికవాదులకి, కుహానా సెక్యులర్ పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర, ముస్లిం సోదరులకి అక్కడ రామమందిరం కట్టడానికి ఇబ్బంది లేనట్లయితే ఇంకా మిగతా ఎవరికి ఉంటుంది ఇబ్బంది? సో రామమందిర నిర్మాణం భారతీయ జనతా పార్టీ చేసి తీరుతుంది. అది ప్రతి భారతీయుడి కళ. అది జరుగుతుంది, రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుకూలంగా జరుగుతుంది, భారత ప్రజలందరూ గుర్తించి గౌరవించే రీతిలో జరుగుతుంది. దాంట్లో ఎవరికి ఎట్లాంటి అనుమానాలు, శేష విషయాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీరు చెప్తున్నట్టు కొన్ని పార్టీలు, కొన్ని కుహనావాదం ఏదైనా అయితే వాళ్ళు చేస్తున్న ప్రచారం మీ మీద, మీరు వాటిని తిప్పికొట్టే ప్రయత్నంలో అంత గట్టిగా లేరు. ఎందుకని సార్? పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు, మీరు ఒకటి గుర్తించుకుని. నరేంద్ర మోడీ గారిని నరరూప రాక్షసుడు అన్నారు, రక్త పిపాసి అన్నారు, మృత్యు బేహారీ అన్నది సోనియా గాంధీ ఎప్పుడు 2014 ఎన్నికల కంటే ముందు. ఇంకా దిగజారు ఒక ఆయన వచ్చి నపుంసకుడు అన్నాడు, ఒక ఆయన వచ్చి గాడిద అన్నాడు. ఏం జరిగింది? ప్రజలు ఎట్లా స్వీకరిస్తూ ఉన్నారు మారుతున్న రాజకీయాల్ని? అందుకని దయించి మేము ఏమంటున్నాం అంటే, నేను ఇందాక కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, యూఆర్ ప్లేయింగ్ నెగటివ్ పాలిటిక్స్ అండ్ వీఆర్ ప్లేయింగ్ పాజిటివ్ పాలిటిక్స్. ప్రజలు పాజిటివ్ పాలిటిక్స్ వైపు వస్తూ ఉన్నారు. నపుంసకుడు అని ఒక వ్యక్తి మీద మనం ఒక ఆరోపణ చేసినాం. ఎట్లా తెలుస్తుంది నీకు ఒక వ్యక్తి నపుంసకుడు అనేది? నేను అడగలేనా నిన్ను? నువ్వు వయసిన వాడికి అని అడిగితే వేర్ యూ విల్ కీప్ యువర్ ఫేస్. ఏం మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు? అంటే మీకు సిద్ధాంతం లేదు, మీకు ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి శక్తి లేదు. మీరు చేసినటువంటి తప్పులు మీరు కప్పిపుచ్చుకోవడానికి ఏది పడితే నా మీద వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉంటే ప్రజలు దేన్ని స్వాగతిస్తూ ఉన్నారు? గుజరాత్ గాడిదలు మాకు అవసరం లేదు అన్నాడు. ఇలా నేనేం చెప్పాలి? ఉత్తరప్రదేశ్ గాడిదలను వెళ్ళిపోమన్నారు అని చెప్పాలా? ఎట్లా మాట్లాడతాడు ఆయన? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రధానమంత్రిని ఉద్దేశించి రాజకీయ విమర్శలు చేయొద్దని నేను చెప్తలేను. వాడే పదాలలో మీరు వాడినటువంటి పదాలే మిమ్మల్ని ఏం చెప్పారు ములాయం సింగ్ గారు మన ఎన్నికలు అయిపోయిన తర్వాత? నా రాజకీయ జీవితంలో అందరికంటే ఎక్కువ నన్ను వంచింది, అవమానానికి గురి చేసింది స్వయాన నా పుత్రుడు సమాజ్వాదీ పార్టీ నాయకుడు అని చెప్పిండు. మరి దానికి సమాధానం చెప్పుకోమనండి ములాయం సింగ్ గారు అడిగిన ప్రశ్నలకి అఖిలేష్ గారిని. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సబ్కా సాత్ సబ్కా వికాస్ మా నినాదం. ప్రవీణ్ భాయ్ తోగాడి ఒకటి మాట్లాడారంటే అసదుద్దీన్ గారు ఇంకోటి మాట్లాడితేనే దానికి జవాబుగా మీరు మాట్లాడతారు తప్ప ఈట్కా జవాబు పత్తర్సే దేంగి అనేది ఈ సమాజంలో ఉంది. మీరు 4 కొడితే నేను ఒకటి కూడా కొట్టొద్దని మీరు అంటున్నారు, అది సరైనది కాదు అంటున్నా. మీరు 4 కొడితే నాకు చేతనైతే ఒకటైనా తిరిగి కొడితే నేను అది. చాలామంది చాలా సందర్భాల్లో చెప్తారు, పిల్లినైనా రూమ్లో వేసి కొడితే పులి అవుతుందని. ఈ దేశంలో 180% పైగా ఉన్నటువంటి మెజారిటీ ప్రజల అభిప్రాయాల్ని గౌరవించమని చెప్పి మీరు చెప్తూ 10% ఉన్నటువంటి మైనార్టీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించండి, లేదా ఒక వర్గం ప్రజల అభిప్రాయాన్ని గుర్తించండి అనేటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడుంటుంది? 80% ప్రజల హక్కుల్ని గుర్తించరు మీరు, 10-12% ఉన్న ప్రజల హక్కుల్ని గుర్తించండి అంటే ఏం మాట్లాడుతూ ఉన్నారు? వై కాంట్ యు అప్లై ద సేమ్ ప్రిన్సిపల్ టు ద కాశ్మీర్? కాశ్మీర్లో మైనార్టీ అయినటువంటి ప్రజల హక్కులేవి? కాశ్మీర్ నుంచి బయటకు వచ్చినటువంటి కాశ్మీరీ పండిట్ల హక్కులేవి? ఎందుకు కాశ్మీరీ పండిట్లను తిరిగి వెనక్కి తీసుకురావాలని అడగరు ద సోకాల్డ్ సెక్యులర్ పార్టీస్? ఈ దేశాన్ని 50 ఏళ్ళు పాలించినటువంటి కాంగ్రెస్ ఎందుకు కాశ్మీరీ పండిట్లను తిరిగి వెనక్కి తీసుకురాలేకపోయింది? కాశ్మీర్లో హిందువులు మైనార్టీలే కదా, మైనార్టీలను రక్షించమని అడుగుతున్నటువంటి మీకు కాశ్మీర్లో హిందూ మైనార్టీలు ఎందుకు కనబడతలేరు? కాబట్టి ఈ ద్వంద్వ విధానాన్ని ప్రజలు స్వాగతిస్తలేరు. ఇఫ్ యు ఆర్ ఫెయిర్ ఎనఫ్ యు బీ ఫెయిర్ ఎనఫ్. నువ్వు రాజ్యాంగాన్ని గౌరవిస్తావా? నేను గౌరవిస్తాను. మీరు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అవుతుంది అల్టిమేట్గా. మీరు రాజ్యాంగాన్ని గౌరవించకుండా నన్ను గౌరవించమని అడుగుతున్నారు. నేనేమంటున్నాను, ఆ నైతిక హక్కు మీకు లేదు అంటున్నా. మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, నేను రెస్పెక్ట్ ఇస్తాను అంటున్నాను. ఇదే మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రవీణ్ భాయ్ తోగాడియా గారు మాట్లాడినా, అసదుద్దీన్ మాట్లాడినా, ఈ మాటలు మాటకు మాటనే వస్తున్న సందర్భంలో వస్తున్నాయి తప్పితే మేము రెచ్చగొడతలేం. మేము సంయమనం పాటిస్తూ ఉన్నాం. హిందుత్వంలోనే కాషాయీకరణ అనే పదంలోనే అది ఒక శాంతికి గుర్తు, శాంతికి చిహ్నం అది. అందుకనే మేము అందరినీ కలుపుకోపోతామంటా ఉన్నాం, మీలాగా వేర్పాటువాదులం కాదు అని చెప్తా ఉన్నాం. రైట్. ఇక నరేంద్ర మోడీ గారి మాటల్లో నల్లధనంపై, అవినీతిపై మా పోరాటం ఆగదు, పూర్తిగా ప్రక్షాళన జరిగే వరకు నేను పోరాటం కొనసాగిస్తానంటున్నారు. అది సాధ్యమయ్యే పనేనా పూర్తిగా? నేను ఇందాక కూడా ఒక సందర్భంలో చెప్పిన శ్రీనివాస్ గారు, పని చేయాలనేటువంటి ఒక సంకల్పం మీ లోపల ఉంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా,
మీరు మీ లక్ష్యాన్ని చేరుకునేంత వరదాకా, మీ గమ్యాన్ని చేరుకునేంత వరదాకా మీరు పోరాటాన్ని కొనసాగించండి. అంతిమంగా ఫలితం మీ వైపే ఉంటుంది. అదే నరేంద్ర మోడీ గారు చేస్తారు. కానీ ఈ పోరాటంలో పేద ప్రజలు సమిధులవుతున్నారు. డిమానిటైజేషన్ అయితేనేమి, ఈ అవినీతి అధికారులు అయితేనేమి, ఎక్కడైతే దాదాపు పై అధికారులను సేవ్ చేస్తున్నారు, కింది స్థాయి వ్యక్తులు బలైపోతున్నారు. మీరు మర్చిపోయినట్టున్నారు, మన ఇంటర్వ్యూ జరుగుతున్నటువంటి ఈ టైంకి ఒక 2 గంటల ముందు తమిళనాడులో ఒక మంత్రి ఇంటి మీద ఐటీ శాఖ అధికారుల రైడ్ జరిగింది. అదే తమిళనాడులో ఒక చీఫ్ సెక్రటరీ ఇంటి మీద రైడ్ జరిగింది. ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ? ఒకవేళ ప్రభుత్వం పెద్దల్ని కాపాడాలనుకుంటే ఇట్లాంటివి జరిగాయి కదా శ్రీనివాస్ గారు. ఎవరైతే ఏముంది అక్కడ తమ పర అనేటువంటి భేదాలు ఎక్కడ లేకుండా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా బియాండ్ బార్స్ ఉండాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది, నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు. ఎక్కడో ఇంత పెద్ద వ్యవస్థలో 130 కోట్ల జనాలలో ఎక్కడో 1-2 పొరపాట్లు జరిగి ఉంటే, జరిగిన పొరపాట్లని భూతద్దంలో పెట్టి డిమానిటైజేషన్ని ప్రజలు స్వాగతించకపోతే ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ 325 సీట్లు ఎట్లా గెలుస్తుంది సార్? ఏ పేద ప్రజలైతే, నేను ఇందాక కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, పేద ప్రజలు నరేంద్ర మోడీ గారిని విశ్వసిస్తూ ఉన్నారు. ఆయన తీసుకునే ప్రతి చర్య పేద ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. ఎంతమంది ఇళ్లలో కిలోల బంగారం ఉంది శ్రీనివాస్ గారు? ఈ దేశంలో కిలో బంగారం ఉన్నటువంటి కుటుంబాలు ఎన్ని? కాబట్టి ప్రజలు విజ్ఞులు, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఈ దేశం కోసం, ఈ దేశంలో అవినీతిని పారదోలడానికి, ఈ దేశంలో ఉన్న నల్లధనాన్ని వెలికి తీయడానికి అని ప్రజలు సంపూర్ణంగా విశ్వసించారు. కాబట్టే భారత్ బంద్ అంటే సక్సెస్ కాలే, ఆక్రోష్ దివస్ అంటే బంద్ కాలేదు, మీ గొంతులు మూతపడే, మీరు పోయినరు, బహిరంగంగా ఉరిదీయమన్నారు, ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ ప్రజలు మీ వైపు వస్తలేరు. ఎందుకు? న్యాయం ధర్మం మా వైపు ఉంది కాబట్టి ప్రజలు మా పక్షాన ఉన్నారు. చివరికి గెలిచేది ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. నల్లధనం మీద, అవినీతి మీద నరేంద్ర మోడీ గారు జరుపుతున్నటువంటి వ్యక్తిగతంగా మీరు చెప్పండి, డిమానిటైజేషన్ వల్ల ప్రజలు ఇబ్బంది పట్టలేదు, ఈ రోజు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నేనేమంటున్నాను, తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు వస్తాయి శ్రీనివాస్ గారు. మీకు యాక్సిడెంట్ జరుగుతుంది, కాలో చేయో ఇరుగుతుంది, అప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలి, మత్తు మంది ఇస్తారు, కోస్తారు శరీరాన్ని, కుట్లేస్తారు, ఇరుగ్గొడతారు, మళ్ళీ అతుకు పెడతారు. ఎందుకు అంగీకరిస్తారు మీరు? మీకైనా, మీ కుటుంబ సభ్యులకైనా, నాకైనా, నా కుటుంబ సభ్యులకైనా, ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు ఎందుకు మన శరీరాన్ని డాక్టర్లకు ఇస్తాం? ఎందుకు ఆపరేషన్ చేయమంటాం? ఎందుకు ఇరుగొట్టమంటాం? ఎందుకు గొయ్యమంటాం? ఎందుకు కుట్లేయమంటాం? అవన్నీ పెయిన్ఫుల్లే. అయినంత మాత్రం మీరు ఆపరేషన్కి దూరంగా ఉంటారా? కాలు సగం పుచ్చిపోయింది, కొట్టేయాలని డాక్టర్ చెప్తాడు, లేకపోతే మొత్తం శరీరం పుచ్చిపోతే చచ్చిపోతావని చెప్తాడు. అయితే కాలు కొట్టేయించుకుంటలేమా? సమాజంలో ఉన్నటువంటి అవినీతిని, నల్లధనాన్ని పారదోలేటువంటి పరిణామ క్రమంలో టెంపరీగా కష్టాలు వస్తాయని కానీ ఆ పెయిన్ ఎక్కువగా ప్రజలు, పేద ప్రజలే అనుభవిస్తున్నారు అంటాను నేను. సరే, నేనేమంటున్నాను, ఒకవేళ పై స్థాయి వ్యక్తులు హ్యాపీగానే ఉన్నారు, కింది స్థాయి ప్రజలు అనుకోండి, కింది స్థాయి వ్యక్తులు అయితే వాళ్ళే చాలా ఫీల్ అవుతున్నారు. అది మనం చూసే చూపును బట్టి ఉంటుంది శ్రీనివాస్ గారు. పేదోడు కోరుకుంటున్నటువంటి నవ్య భారతం, నవీన భారతంలో నాకు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి, 24 గంటలు కరెంట్ ఉండాలి, 24 గంటలు నీళ్లు ఉండాలి అని కోరుకుంటున్నాడు. నరేంద్ర మోడీ గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారని వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు. ప్రజా విశ్వాసం కంటే ప్రజాస్వామ్యంలో ఇంకా లెక్కలు ఏముంటాయి సార్? ప్రజలు ఓట్లు వేసినటువంటి ప్రజా తీర్పు కాకపోతే ఇంకేం తీర్పులు ఇస్తారు ప్రజాస్వామ్యంలో? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఆఖరికి మీరన్నా కాశ్మీర్లో అధికారంలోకి వస్తే, కేరళలో అసెంబ్లీలో అడుగు పెడితే, ఏ రాష్ట్రం లోపల ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మేము చేస్తున్నటువంటి విధానాలు ప్రజలకు దూరమైనటువంటి విధానాలు అయితే, ప్రజా వ్యతిరేక విధానాలు అయితే ప్రజలు ఓట్లు వేయాల్సింది. కానీ కొన్ని విధానాలు 1000 రూపాయల నోటు రద్దు చేసి 2000 రూపాయల నోటు ముద్రించడం, ఇది అవినీతికి ఆజ్యం పోసినట్లేదా? సరే, ఇక్కడ విఘ్నులు కూడా చాలామంది తప్పుడు అడుగులు వేస్తూ ఉన్నారు. అదే మాకు బాధ అనిపిస్తుంది. దేశంలో చలామణి ఉన్నటువంటి నోట్ల సంఖ్య 2100 కోట్లు శ్రీనివాస్ గారు. నవంబర్ 8, 2016 ఏ రోజైతే నోట్ల మార్పిడి కోసం నరేంద్ర మోడీ గారు పథకాన్ని ప్రకటించినారో ఆ రోజుకి ఈ దేశంలో చలామణి ఉన్నటువంటి నోట్ల సంఖ్య 2100 కోట్లు సార్. భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ కెపాసిటీ పర్ మంత్కి 300 కోట్ల నోట్లను ప్రింట్ చేస్తుంది సార్. చిదంబరం అదే నెల రోజుల తర్వాత అర్థమైంది. కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చిన పెద్ద ఆయన ఏం చెప్పిండు, నెల రోజులకు ప్రెస్ మీట్ పెట్టి 6 నెలలు 7 నెలలు పడుతుంది ఈ నోట్లన్నీ మళ్ళీ మార్కెట్లోకి రావాలంటే ఏం చెప్పిండు. ఇంకొక సందర్భంలో అదే చిదంబరం గారు ఏం చెప్తారు, 184% అంటే 100 రూపాయలు ఉంటే అందులో 84% పెద్ద నోట్లే ఉన్నాయని అన్నాడు. ఈ పాపం అంతా ఎవరిస్తారు? 2004లో దేశానికి ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ వచ్చేటి రోజుకి యూపీఏ 1 అధికారంలోకి వచ్చేసరికి 34% సార్ పెద్ద నోట్ల శాతం రూపాయలలో. ఈ పెద్ద నోట్లను తగ్గించింది ఎవరు సార్? పెద్ద నోట్ల సంఖ్యను 34 నుంచి 84% పెంచింది ఎవరు సార్? కాంగ్రెస్ పార్టీ పెంచింది. రైట్, యూ ఆస్క్డ్ ఏ రైట్ క్వశ్చన్. 1000 నోట్లు తీసి 2000 ఎట్లా తీసుకొచ్చారు మీరని. ఇప్పుడు 500 రూపాయల నోట్లు 4 = 2000 రూపాయలు ఒకటి అవుతుంది సార్. మేము 2100 నోట్లను ప్రింట్ చేయాలి అంటే ప్రతి నెల ప్రింట్ చేసేటువంటి శక్తి మాకు 300 కోట్లే ఉంది. 500 నోట్లైనా, 100 నోట్లైనా, 10 నోట్లైనా, 2000 నోట్లైనా 300 కోట్ల నోట్లే ప్రింట్ అవుతాయి అక్కడ. సో 300 కోట్ల నోట్లని 100 రూపాయలు, 10 రూపాయలు ప్రింట్ చేస్తే పాపులేషన్లో ఉన్నటువంటి 84% క్యాష్ పక్కకోతే జనంలో ఒక పానిక్ సిచ్యువేషన్ వస్తుంది. అందుకని 2000 రూపాయల నోట్లని ముందు రిలీజ్ చేయడం వల్ల 300 కోట్ల నోట్లు అంటే మీకు 4 నెలల్లో ప్రింట్ చేయాల్సిన 500 రూపాయల నోట్లని మేము మొదటి నెలలో రిలీజ్ చేసినాం.
అంటే జనానికి అట్లీస్ట్ నా జేబులో 2,000 రూపాయల నోటు ఉంది అనేటువంటి ఒక స్వాంతన కలిగిన తర్వాత అప్పుడు చిన్న నోట్ల వైపు అడుగులు వేసుకుంటూ వచ్చినాం మేము. ఎందుకు 60 రోజులలోనే మేము మొత్తం నోట్లని 2,100 కోట్ల నోట్లని తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది అంటే ఒక స్టాటిస్టిక్స్ తోటి కరెక్ట్ అంచనాలతోటి పోయినాం. కానీ ఏదో 1000 నోట్లను రద్దు చేసి 2,000 నోట్లు ఇచ్చేస్తే ఇది అవుతుంది అది అవుతుంది అని కాదు. ఆ పరిణామ క్రమంలో కొన్ని తప్పులు జరిగినాయి. కొంతమంది శేఖర్లు దొరికిరు సమాజంలో. ఎవరు పట్టుకున్నారు? మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే పట్టుకుంది కదా. కొంతమంది బ్యాంక్ అధికారులు జైలుకు పోయినారు. ఎందుకు? తప్పు జరగకూడదనే మ్యాక్సిమం ఎక్స్టెంట్కి మనం ప్రయత్నాలు చేసినాం. సరే, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక కొత్త ప్రయోగం చేస్తున్నటువంటి పరిణామ క్రమం. తెర ముందు శేఖర్లను అయితేనేమో కొంతమందిని పట్టుకునే ప్రయత్నం చేసిన, తెర వెనుకన వాళ్ళని తప్పించే ప్రయత్నాలు కూడా బీజేపీ నేతలు చేశారంటారు కదా సార్. నేనంటున్నా సార్, నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడుతుంది శ్రీనివాస్ గారు. పట్టుకోకపోతే పట్టుకోలేదు అంటారు, పట్టుకుంటే తప్పించే ప్రయత్నం చేసిరు అంటారు. ఇవి తప్పించే ప్రయత్నం కావచ్చు, కొన్ని చోట్ల భయపెట్టే ప్రయత్నంలో భాగంగా దాడులు కూడా జరిపింది బీజేపీ ప్రభుత్వం అంటారు. సార్, అర్ధసత్య అసత్య ఆరోపణలు చేస్తూ దాన్ని రుజువు చేసుకోమని అంటే పరిణామ క్రమంలో రుజువు చేసుకోగలుగుతుంది తప్పితే అప్పటికప్పుడు శీల పరీక్షకు నిలబడడానికి ప్రజలు ఈరోజు సిద్ధంగా లేరు అక్కడ. సో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 100% పారదర్శకంగా ప్రజల ముందు జరుగుతున్నటువంటి వాస్తవాలను ఉంచుతుంది. కాబట్టి ప్రజలకు ఒక విశ్వాసం వచ్చింది. నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ పని మా మేలు కోసం చేస్తున్నారనేటువంటి విశ్వాసాన్ని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఇంకా నరేంద్ర మోడీ వెనకాల ప్రజలు అడుగులు పడతారు. అంటే ఎవరిని భయపెట్టం, ఎవరికి భయపడం అంటారు భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా భయపడాల్సిందే, జైలుకు పోవాల్సిందే. తప్పు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులైనా భయపడాల్సిందే. తప్పు చేయనంతసేపు మీరు చేస్తుంది ఈ దేశ హితం కోసమైనప్పుడు, ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసమైనప్పుడు, ఈ దేశంలో సంస్కరణలు కావాలనుకున్నప్పుడు, ఈ దేశంలో నల్లధనాన్ని అవినీతిని పారదోలాలనేటువంటి మనస్ఫూర్తితో ఒక సంకల్పంతో మీరు ముందుకు పోతున్నప్పుడు మీరు ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ నిజాయితీ మీ లోపల లోపించిన రోజు మీరు ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీ ఉండాల్సిందే, భయపెట్టాల్సిందే. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఎక్కడ కూడా అట్లాంటి పొరపాటు చేయట్లేదు. అందుకనే అంత ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాం. బీజేపీని స్థానికంగా సంస్థాగతంగా బలోపేతం చేస్తేనే భవిష్యత్తు సుస్థిరంగా ఉంటుందనేసి ఈరోజు 11 కోట్ల మంది సభ్యత్వ నమోదు జరిగింది సార్. ఈ లెక్కను చూస్తుంటే దక్షిణాదిలో మీ పార్టీ ఫ్యూచర్లో బాగా వేయబోతుందా? మంచి భవిష్యత్తు ఉండబోతుందా భారతీయ జనతా పార్టీకి? సార్, ఇప్పుడు దక్షిణ భారతదేశం వేరు, ఉత్తర భారతదేశం వేరు ఉండదు సార్. ఎన్నికలు జరిగితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు 280 కానీ దక్షిణ భారతదేశంలో కొంత బీజేపీ వెనకబడిందనే మాట వాస్తవం కదా. నేను అదే చెప్తా ఉన్నాను సార్. 2014 ఒక మార్పు కోరుకున్నారు దేశ ప్రజలు. కోరుకున్నప్పుడు కాశ్మీర్లో ఓట్లు వేసిరు, కన్యాకుమారిలో ఓట్లు వేసిరు, తమిళనాడులో వేసిరు, తెలంగాణలో కూడా వేసిరు, కర్ణాటకలో వేసిరు. సో పర్సెంటేజ్ కొంత వేరే అయి ఉంటుంది. సరైనటువంటి నాయకులు లేరనుకున్నప్పుడు ప్రతిపక్షాలకు ఓట్లు వేసి ఉంటారు, వేరే ఇతర పార్టీలకు ఓట్లు వేసి ఉంటారు. కానీ 282 మంది ఎంపీలు మేము గెలిస్తే వెస్ట్ బెంగాల్లో మాకు ఎంపీలు గెలిచిరు, కాశ్మీర్లో గెలిచిరు, మాకు తమిళనాడులో గెలిచిరు, తెలంగాణలో గెలిచిరు, ఆంధ్రప్రదేశ్లో కూడా గెలిచిరు. అట్లా రకరకాలుగా గెలుచుకుంటూ వస్తూ ఉన్నాం. మేబీ కొంత అయితే కర్ణాటకలో గతంలో మేము పరిపాలించినాం. ఒరిస్సాలో మొన్నటి ఎన్నికల ఫలితాలను చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలన్నీ మాకు అనుకూలంగా వచ్చినాయి. కేరళలో 15% ఓట్లకు వచ్చినాం మేము. అంటే ఇవన్నీ దేనికి సూచనలు? నెక్స్ట్ ఈ ప్రాంతం లోపల కూడా దక్షిణ భారతంలో కూడా పార్టీ విస్తరించబోతుంది అనేటువంటి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని. 100% ప్రజలు మంచిని కోరుకుంటున్నారు, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నాను. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఫలితాలన్నీ కూడా తమకు చేరాలని కోరుకుంటున్నారు. ప్రజలు ఎప్పుడు మంచి వాళ్ళే సార్. రాజకీయ నాయకత్వమే వాళ్ళని చెడగొట్టి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తామని తప్ప ప్రజలు ఆశిస్తున్న దాంట్లో తప్ప. రాజకీయ నాయకులు ప్రజలు మోసం చేయొచ్చు, కానీ ప్రజలు ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు మోసం చేసిన దాఖలాలు కూడా లేవు. అట్లా కాదు, ఆ సెంటెన్స్ అట్లా కాకపోవచ్చు. ప్రజలు తమకు అన్యాయం చేసినటువంటి రాజకీయ పార్టీలని పాతరేస్తున్నారు. ప్రజలు తమకు అన్యాయం చేసినటువంటి వ్యక్తుల్ని ఓడిస్తున్నారు ఎన్నికలలో. ఎవరైతే ప్రజాజన జీవితానికి దగ్గరగా ఉంటున్నారో, ఎవరైతే తమ కష్ట సుఖాల్లో భాగస్వాములు అవుతున్నారో వాళ్ళని ఆదరిస్తూ ఉన్నారు, వాళ్ళని హక్కున చేర్చుకుంటున్నారు. అందుకనే ఈ దేశంలో ఇంకా ఒక్కొక్కరు 5-5 సార్లు 6-6 సార్లు ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అంటుంది అదే రఘునందన్ గారు. ఎందుకంటే మీ రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేస్తున్నారు, కానీ ప్రజలు ఎప్పుడు కూడా తమ నమ్ముకున్న నాయకుడికి ఓటు వేస్తున్నారు, గెలిపిస్తూనే ఉన్నారు. కానీ మీరు ప్రజలు మోసం చేస్తూనే ఉన్నారు. హామీలు అయితేనేమి, మీరు చేస్తున్న వాగ్దానాలు అయితేనేమి. నాకు అదే బాధ అనిపిస్తుంది శ్రీనివాస్ గారు. ఈ దేశంలో రాజకీయ నాయకులు పనిచేసినంత గొప్పగా ఎవరు పనిచేయరు. 100కి 20 మంది దొంగలు ఉండి ఉంటారు. వ్యవస్థ అన్న తర్వాత అన్ని రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. రాజకీయ నాయకులలో కూడా చెడ్డోళ్ళు ఉండి ఉంటారు. 20% మంది చెడ్డోళ్ళని చెప్పి మీరు 100% రాజకీయ వ్యవస్థనే చెడ్డదనేటువంటి అభిప్రాయాన్ని దయచేసి ప్రజలలో కలిగించొద్దనేది నా విజ్ఞప్తి. ఎంత గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తి మనది. ఛాయ్ అమ్ముకుంటున్నాయని ఈ దేశానికి ప్రధాని అయ్యింది సార్. ఎన్టీ రామారావు లాంటి గొప్ప నాయకుడిని చిత్తరంజన్ దాస్ గారని ఒక ఏం తెలియని అమాయకుడు ఓడించింది సార్. పాలమూరు జిల్లాలో తన సొంత ఊరిలో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మెగాస్టార్ను ఒక సాధారణ గృహిణి ఓడించింది సార్ ఎన్నికలలో. దిస్ ఈజ్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ. అందుకని డెమోక్రసీని గౌరవించాలని చెప్తా ఉన్నాను నేను. కొన్ని సందర్భాల్లో కొందరు నాయకులు మోసం చేసి ఉంటారు, కొన్ని రాజకీయ పార్టీలు మోసం చేసి ఉంటాయి. నమ్మి నానబొస్తే పుచ్చి బూరలు అయినట్టు పార్టీ పెట్టుకొని 15 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తీసుకుపోయి కేంద్ర మంత్రి పదవులకి అమ్ముకున్నటువంటి నాయకులు ఉంటే ఉండొచ్చు, లేరని నేను అంటలేను.
కానీ వ్యవస్థలో మెజారిటీ మంచి ఉన్నారు రాజకీయ నాయకులలో, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. అన్ని వ్యవస్థలలో ఉన్నట్టు రాజకీయ నాయక వ్యవస్థలలో కూడా కొంతమంది తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు దోసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 2, 3, 5 ఉంటారు. వాళ్ళనే చూపెట్టి ఇక రాజకీయ నాయకులు అంటే ఇట్లా ఉంటారు అనేటువంటి అభిప్రాయాన్ని దయించి కల్పించొద్దు అనేది నేను మీడియాకు కూడా చేసేటువంటి విజ్ఞప్తి. రఘునందన్ గారు, రాష్ట్రం విడిపోయిన తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్కు చేసిన సహాయం కేంద్రం తెలంగాణ రాష్ట్రంకు చేయటం లేదు అనే కామెంట్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసిన తర్వాత నీతి ఆయోగ్ మొట్టమొదటి సమావేశానికి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులని ఆహ్వానించినప్పుడు నరేంద్ర మోడీ గారు కూర్చున్నటువంటి ఆ డయాస్కి వెనకాల ఒక బ్యానర్ పెడతారు కదా జనరల్గా ఏ ప్రోగ్రామ్స్. మీరు ఒకసారి ఆ బ్యానర్ని గమనించండి. టీమ్ ఇండియా అనేటువంటి పదాన్ని రాసేది దాని మీద. నరేంద్ర మోడీ గారు ఆ మీటింగ్లో ముఖ్యమంత్రులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పిందంటే, భారతదేశం అభివృద్ధి చెందాలంటే ప్రధానమంత్రి నా ఒక్కంతోటే కాదు, నాతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పాటైనప్పుడే భారతదేశం సమిష్టిగా ఒక టీమ్ ఇండియా లాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. కొంతమంది ఆ స్ఫూర్తిని దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారేమో అనేది మా బాధ. అన్ని రాష్ట్రాలకి ఒకే రకమైనటువంటి అవసరాలు ఉన్నాయి సార్. తెలంగాణ ఉంది, తెలంగాణకి జాతీయ రహదారులు తక్కువ ఉన్నాయి, రైల్వే లైన్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్లోనో, బీహార్లోనో, బెంగాల్లోనో ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు రైల్వే మంత్రులు అయ్యారు కాబట్టి అన్ని రైళ్ళు అట్టే తీసుకుపోయారు, తమిళనాడు కూడా. మరి ఇలా తెలంగాణకి జాతీయ రహదారులు అవసరం ఉన్నాయంటే 45,000 కోట్ల రూపాయల జాతీయ రహదారుల్ని తెలంగాణకి ఇచ్చినాం. మరి మిగతా రాష్ట్రాలు కూడా 45,000 కోట్లు ఇవ్వాలి అని అడిగితే న్యాయం ఎట్లా అవుతుంది చెప్పండి. అంటే ఎక్కడ జాతీయ రహదారులు లేకపోతే అక్కడ జాతీయ రహదారులు ఇస్తున్నాం, ఎక్కడ రైల్వే లైన్లు లేకపోతే అక్కడ రైల్వే లైన్లు ఇస్తున్నాం, ఎక్కడ బుల్లెట్ ట్రైన్లు అవసరం ఉంటే అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఇస్తూ ఉన్నాం, ఎక్కడ కరెంట్ అవసరం ఉంటే అక్కడ కరెంట్ ఇస్తూ ఉన్నాం. అంటే మేము ఏం కోరుకుంటున్నాం? సమ్మిళిత అభివృద్ధి, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినటువంటి స్టేట్స్కి, డెవలప్ కానటువంటి స్టేట్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఒకే రకమైన నిధులు ఇవ్వమని అడగడం న్యాయంగా ఉంటుందేమో మీరు చెప్పండి. ఎందుకని ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని అవసరం, దానికి అవసరం ఉన్నటువంటి డబ్బులు ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి పోలవరం అవసరం, పోలవరానికి అవసరం ఉన్నటువంటి డబ్బులు ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి విశాఖ రైల్వే జోన్ అవసరం, అది పేరు మార్చో టెక్నికల్ ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయో దాన్ని పట్టుకొని మార్చుకొని చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాలో బయ్యారం స్టీల్ ప్లాంట్ అవసరం, అది ఇవ్వబోతా ఉన్నాం. తెలంగాణలో డ్రై పోర్ట్ కావాలి, సముద్రం లేదు తెలంగాణ కాబట్టి 2 డ్రై పోర్ట్లు ఇచ్చినాం. అంటే రాష్ట్రాల అవసరాలను బట్టి ఇవ్వాలి తప్ప ఎట్టికి మీరు ఏది అడిగితే అది ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఆ డబ్బులు మేము ఇంకో దిక్కు వాడుకుంటామంటే అది ఎట్లా సమంజసం అవుతుంది? సో ఆ వివక్ష అనేది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక లేదు. కానీ అర్థం చేసుకునేటోళ్ళకు గణాంతకాలు అర్థమై కూడా అర్థం కానట్టు ఆ రకంగా దాన్ని బదనాం చేసేందుకు వాడుతున్నారు తప్పితే ఇంకొకటి ఏం లేదు. దేశంలో కొత్తగా 7 ఎయిమ్స్ ఇచ్చిండ్రు. భవిష్యత్తులో ఏం చెప్పారు నరేంద్ర మోడీ గారు? తను దిగిపోయేసరికి అన్ని రాష్ట్రాలకి ఎయిమ్స్ రావాలని కోరుకున్నారు. అంటే ఫేజ్ వైజ్ ఇస్తారు కదా సార్. ఏది కానీ ఇప్పుడు మీరు ఒక కొత్త ఇల్లు కట్టాలనుకున్నారు అనుకోండి శ్రీనివాస్ గారు, ముందు దానికి పునాదులు తీయాలి, తర్వాత బేస్మెంట్ నింపాలి, ఆ తర్వాత లెంటల్ రావాలి, ఆ తర్వాత స్లాబ్ వేయాలి, ఒక సిస్టమ్ ప్రకారం పోవాలంటున్నారు. అట్లా కాదు నేను ముందే స్లాబ్ వేస్తా అంటే ఏడేస్తారు స్లాబ్. పిల్లర్ లేకుండా స్లాబ్ ఎట్లా నిల్చుంటుంది? ఇవి అర్థరహితమైనటువంటి ఆరోపణలు. ఆయా రాష్ట్రాల అవసరాలను బట్టి, ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను బట్టి కేంద్రం ఆ రాష్ట్రాలను ఆదుకోవాలనేటువంటి ఖచ్చితమైన నిర్ణయంతో ఉంది. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు. ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలు మాకు కూడా ఓటేసినారు. ఆ రాష్ట్ర ప్రజల అవసరాలే మాకు ముఖ్యం తప్ప వ్యక్తులు ముఖ్యం కాదనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. నెక్స్ట్, ఇక 2 రాష్ట్రాల్లోనూ భవిష్యత్తులో పొత్తు ఉండబోతుంది వేరే పార్టీలతో, బీజేపీతో. సార్ శ్రీనివాస్ గారు, ఇది ఎలక్షన్ టైం కాదు. పొత్తు అనేది రాజకీయ పార్టీలు ఆ నిమిషంలో చివరి నిమిషంలో తీసుకునేటువంటి అంశం. ఎందుకంటే అమిత్ షా ఆల్రెడీ సమావేశంలో నిన్నటి రోజు చెప్పారు, ఒంటరిగానే పోటీ చేద్దాం, కొన్ని చోట్ల భాగస్వామ్య పక్షాలతో పొత్తు తప్పనిసరి అంటూ ఒక మెసేజ్ కూడా పంపారు. అంటే ప్రతి బూత్లో మనం బలంగా ఉండాలని కోరుకుంటున్నాం. ముందు స్వయంగా మేము ఎదగాలని కోరుకుంటున్నాం. మేము ఎదగలేని పరిస్థితి అంటూ వచ్చి రకరకాల కారణాల చేత మేము ఎక్కడైనా బలహీనంగా ఉన్నట్టు కనబడితే ఆ నిమిషంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఆలోచిస్తాం తప్పితే ఇప్పటికిప్పుడైతే భారతీయ జనతా పార్టీ సొంతంగానే మొత్తం 545 పార్లమెంట్లలో పోటీ చేయాలనుకుంటుంది. తన స్వశక్తి మీద, తన కాళ్ళ మీద తానే నిల్చోవాలనుకుంటుంది. రాబోయే 2019 ఎన్నికలలో 2/3 మెజార్టీని టార్గెట్ చేసి మేము పనిచేయబోతా ఉన్నాం. ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా మా అడుగులు ఉంటాయి తప్ప ఇంకొకటి ఉండదు. కోదండరాం గురించి కూడా అమిత్ షా వాకప్ చేసినట్టు తెలుస్తుంది. కోదండరాం గారిని పార్టీలకు ఆహ్వానించే విషయంపై, బీజేపీని బలోపేతం చేసే విషయంపై ఈ రాష్ట్రంలో చాలామంది, అదొక కోదండరాం గారే కాదు, చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. కొంతమంది టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఉద్యమాలకి రకరకాలైనటువంటి ఉద్యమాలకి నాయకత్వం వహించిన వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే నేను ఇందాకే చెప్పినట్టు ఇది ఎన్నికల సందర్భం కాదు. అయినా పార్టీ బలోపేతం చేసుకోవడానికి మేము ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉన్నామో అక్కడ బలమైనటువంటి నాయకత్వం ఎవరన్నా వస్తే తప్పకుండా రాజకీయ పార్టీకి మేము స్వాగతిస్తాం. వాళ్ళకి మా సిద్ధాంతం తెలకుండా నేర్పించుకుంటాం తప్ప రాజకీయాల్లో ఖచ్చితంగా తీసుకోవడాలు నేర్పించుకోవడాలు ఉంటాయి కదా. అంటే మీరు స్పష్టంగా చెప్పలే కోదండరావు గారి విషయంలో.
సరే ఎవరైనా, అది కోదండరామ్ గారైనా, గద్దరైనా, ఆర్ కృష్ణయ్య గారైనా, మందకృష్ణ మాదిగ గారైనా, ఇట్లాంటి వాళ్ళు సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు ఎవరైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పట్లనో, నరేంద్ర మోడీ గారి పరిపాలనా దక్షత పట్లనో ఆసక్తి చూపి వచ్చినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తన తలుపులు తెరిచే ఉంచుతుంది తప్ప వీఆర్ నాట్ సో రిజిడ్, మూసేసుకొని మేమే ఉండాలని నలుగురమని ఆలోచించేటువంటి పార్టీ కాదు మాది. పార్టీ విస్తరించాలనుకుంటున్నటువంటి పరిణామ క్రమంలో ఎవరైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి నచ్చి ఇటువైపు అడుగులేస్తే వి వెల్కమ్ ఇట్. ఇక జనసేన పార్టీ వలన బీజేపీకి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం రెండు రాష్ట్రాల్లోనే ఫ్యూచర్? నేను ఇందాకే చెప్పినాను, ఈ దేశంలో 1650 రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి ట్రాక్ రికార్డు మొదలైన తర్వాత, నరేంద్ర మోడీ గారి ప్రభంజనం భారతదేశంలో ప్రారంభమైన తర్వాత, నరేంద్ర మోడీ గారి పరిపాలనను ఢిల్లీలో చూసిన తర్వాత సిపిఎంలు, సిపిఐలు, ఇంకొద్ది రోజులైతే కాంగ్రెస్ కూడా తనకు ఉన్నటువంటి జాతీయ హోదాను కోల్పోయేటువంటి పరిస్థితికి నెట్టివేయబడుతున్నారు. సమాజ్వాదీ పార్టీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు. 2014 ఎన్నికలలోనే ఇవన్నీ జాతీయ హోదాను కోల్పోయేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మేము మరింత విస్తరించబోతా ఉన్నాం, మరింత పునాదులమై గట్టిగా పోతూ ఉన్నాయి. కాబట్టి విపక్షాలు ఏం చేస్తాయి, దాంట్లో జనసేన పాత్ర ఏముంటుంది, ఏఐడిఎంకే పాత్ర ఏముంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ప్రజలు వేసినటువంటి ఓట్లను బట్టి జనసేన పాత్ర నిర్ణయించబడుతుంది. గతంలో వారు అన్నబెట్టినట్టు పార్టీని పెట్టి నేను ఇందాకే చెప్పినట్టు అర్ధాంతరంగా పోతారా, మధ్యంతరంగా పోతారా, లేదా చివరి వరకు పోరాడతారా వారు ఏందనేది ప్రజలకి వారు ఎంతవరకు విశ్వాసంలోకి తీసుకుంటారో అనే దాన్ని బట్టి జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి రఘునందన్ పరిస్థితి ఏంటి? బీజేపీలోనే ఉంటాడా లేక మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ బీజేపీ, ఐ విల్ బి ఇన్ బీజేపీ ఓన్లీ. కానీ చాలామంది అంటుంటారు రఘునందన్ గారు, హీ ఈజ్ ఎ రైట్ పర్సన్ బట్ ఇన్ ఏ రాంగ్ పొజిషన్ అంటారు. సరే, ఇప్పుడు రాజకీయ పార్టీలలో అందరికీ ఒకేసారి అవకాశాలు రాకపోవచ్చు సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చే కంటే ముందు, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా 2013 గోవాలో జరిగినటువంటి బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశాల్లో నిర్ణయించుకునే కంటే ముందు ఎవరన్నా అనుకున్నారా? అద్వానీ గారు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు, అద్వానీ గారు లాంటి ఒక భారతీయ జనతా పార్టీని 2 నుంచి అధికారంలోకి తెచ్చినటువంటి ఒక నాయకుడు ఉన్నప్పుడు ఇంకెవరో ఈ దేశానికి ప్రధాని అవుతారని ఎవరైనా ఊహించినారా సార్? ఊహించలేరు. అంటే రాజకీయాల్లో ఏదైనా ఏ నిమిషమైనా జరగవచ్చు. ఇఫ్ పీపుల్ బిలీవ్ దట్ ఈజ్ ఎ రైట్ పర్సన్, డెఫినెట్లీ ఐ విల్ ఆల్సో గెట్ గుడ్ ఆపర్చునిటీస్. మేబీ ఈరోజు ఇక్కడ కోల్పోవచ్చు, ఇంకొక దగ్గర ఇంతకంటే మంచి అవకాశాలు వస్తాయని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను. ఎటువంటి అవకాశాల కోసం రఘునందన్ ఎదురు చూస్తున్నారు బీజేపీలో? ఇప్పుడు ఆకాశం అద్దెగా పనిచేయాలని కోరుకుంటాను సార్ నేను. అది ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఈ దేశంలో ఛాయ్ వాళ్ళని కూడా ప్రధానమంత్రిగా ప్రమోట్ చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటా, ప్రజలు నన్ను ఎంతవరకు ఆదరిస్తారన్న దగ్గర నుంచి రాజకీయ పార్టీలలో మాకుండేటువంటి స్థానాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏ రోజు ఎవరు ఏమవుతారు అనేది ఏమనుకుంటారు? యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారని ఎవరైనా ఎన్నికల ప్రచారంలో ఎవరైనా ఊహించినారా? అందుకని హౌ వీ విల్ కంట్రిబ్యూట్ ఫర్ ద పార్టీ డెవలప్మెంట్ కోసం మేము చేస్తున్నటువంటి పనులని పార్టీ అధినాయకత్వం గుర్తించిన తర్వాత ఈయననే తెలంగాణలో సరైన నాయకుడు అనుకున్న రోజు నాకు రావాల్సిన ఎలివేషన్ నాకు వస్తుంది. లేదు బట్ హీ హ్యాస్ టు లెర్న్ సంథింగ్ ఎల్స్, స్టిల్ విల్ వెయిట్ అన్న రోజు ఐ విల్ వెయిట్ ఫర్ ఇట్. నేను అదే చెప్తాను, ఆకాశమే నాకు వద్దు, అది ఇది వస్తుందా అది వస్తుందా అని కాకుండా ఏది వచ్చినా ఏది ఇచ్చినా పార్టీ కోసమే పనిచేయాలి. టీఆర్ఎస్లో మీకు నచ్చని వ్యక్తులు ఎంటర్ అవటం కానీ ఏదో మీకు నచ్చని ప్రయత్నాలు అప్పుడు జరిగినప్పుడు మీరు బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు అదే టీఆర్ఎస్లోని కొంతమంది వ్యక్తులు రేపటి రోజున బీజేపీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు నిన్నటి రోజు గాసిప్ కూడా ఏంటంటే హరీష్ రావు కూడా బీజేపీలోకి రావచ్చు, ఎందుకంటే టీఆర్ఎస్లో కుటుంబ పాలన సాగుతోంది, అటు కేటీఆర్కి కవితకి ఇస్తున్న ఇంపార్టెన్స్ హరీష్ రావుకి లేదు కాబట్టి రేపటి రోజున హరీష్ రావు బీజేపీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు. ఒకవేళ ఆ విధంగా వస్తే రఘునందన్ గారి పరిస్థితి ఏంటి? సరే, ఇప్పుడు రాజకీయాల్లో ఇది జరుగుతుంది ఇది జరగదు అని అయితే ఫిక్స్డ్ గైడ్లైన్స్ అంటూ ఏముండవు సార్. ఏ నిమిషమైనా ఏదైనా జరగవచ్చు. ఆ రోజు జరిగినటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి మంచి చెడ్డల్ని బేరీజ్ వేసుకున్న తర్వాతనే ఉంటుంది. ఎవరు వచ్చినా, కోదండరామ్ గారు వచ్చినా, గద్దర్ వచ్చినా, హరీష్ వచ్చినా, కేటీఆర్ గారు వచ్చి బీజేపీలో జాయిన్ అయినా బీజేపీలో నాకుండే స్థానం నాకు ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి దాని గురించి ఇప్పుడు అంత తొందరగా ఆలోచించి ఊహాగానాలు చేయడం సరైనది కాదు. ఎవరు వచ్చినా నా ఎబిలిటీ మీద నేను బతికొస్తాను. నేను చర్చ ప్రారంభించినప్పుడే చెప్పినాను, నేను ఒక చిన్న సామాన్య రైతు కుటుంబంలో పుట్టి నా అంతలు నేను చదువుకొని నా కాళ్ళ మీద ఇప్పటికీ మా అమ్మ నాన్న వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు కూడా ఈ స్థాయికి ఎదిగినోని నేను నా స్వశక్తిని నమ్ముకున్నాను. ఐ హ్యావ్ మై కాన్ఫిడెన్స్. నా కాన్ఫిడెన్స్ లెవెల్సే నన్ను నిలిచోబెడతాయని అనుకుంటున్నాను. అక్కడ కూడా నేను బయటికి రావాలని రాలేదు టీఆర్ఎస్లో, వాళ్ళు పంపించినారు. ఇక్కడ కూడా నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏది ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా భారతీయ జనతా పార్టీ అభ్యున్నతి కోసమే పనిచేస్తానని చెప్పి చాలా స్పష్టంగా తెలియదు. ఈరోజు ఒక ముఖ్య నేతగా ఎదిగారు బీజేపీలో, మరి మీకు తెలియదా హరీష్ వస్తాడా, కోదండరామ్ గారు వస్తారని? ఇటువంటి తెలియకుండా ఉంటాయా? తెలిసినాగానే ఓపెన్ ఎయిర్లో చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు శ్రీనివాస్ గారు. సమయం, సందర్భం, కాలం కొన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. నేనేం చెప్తున్నా, హరీష్ గారు వస్తానని చెప్తే ఇప్పుడు చెప్పిన ఒక 10 మంది పేర్లు తప్పకుండా రేపటి రోజు బీజేపీలో చేరొచ్చు అంటారు. చేరొచ్చు సార్, దాంట్లో ఏం డౌట్ లేదు. అది గద్దర్ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, హరీష్ గారు కావచ్చు, అని నేను చెప్పిన కదా, కేటీఆర్ గారు కూడా చేరొచ్చు ఒక దశ లోపల. ఏం జరుగుతుంది అనేది రాజకీయాల్లో చెప్పలేను సార్.
అది ఎప్పటికి కూడా ఫ్లూయిడ్ సిచ్యువేషన్ సార్. పాలిటిక్స్ ఎప్పుడు కూడా డైనమిక్గా ఉంటాయి. ఆ నిమిషంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం కరెక్టా కాదా అనేది ప్రజలు ఆలోచిస్తారు. మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే రాజకీయాల్లో మనగలుగుతారు, తప్పు నిర్ణయం తీసుకుంటే యూ విల్ బి ఎలిమినేటెడ్. చిన్నప్పుడు డార్వినిజం అని సైన్స్లో చదువుకునే వాళ్ళం 8వ తరగతిలో. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇఫ్ యూ ఆర్ ఫిట్ ఫర్ ద సొసైటీ యూ విల్ కంటిన్యూ యువర్ లైఫ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద సొసైటీ మిమ్మల్ని కూడా డైనోసారస్ లాగానో జిరాఫీ లాగానో చెప్పుకోవాల్సి వస్తుంది. వెనకటికి రాక్షస బల్లి ఉండేట అని పిల్లలకి చూపించుకున్నట్టు మారుతున్న సైన్స్కి అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా నేను మారలేకపోతే నేను పాలిటిక్స్లో ఎమర్జీ కాలేను, ఎవాల్వ్ కాలేను. వాక్చాతుర్యం ఉంది కానీ రఘునందన్కి రాజకీయ చాతుర్యం లేదు అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? సార్ నేనేమంటాను, నేను వచ్చింది చాలా చిన్న కుటుంబం. ఈరోజు నాకు ఇస్తున్నటువంటి ప్రజలు చూపిస్తున్నటువంటి ఆధార అభిమానాలు కానీ, ఈరోజు నేను ఎదిగినటువంటి స్థానం కానీ నిజంగా కూడా నా స్వశక్తే. సరే ప్రత్యర్థులు ఏం మాట్లాడతారు, ఎట్లా విమర్శిస్తారు ఏంది అనేది అది రాజకీయాల్లో ఎప్పుడూ విమర్శ ఉండే ఉంటుంది సార్. నేను మాత్రం ఎదగగలిగేటువంటి రాజకీయాల్లో ఉంటాను, ఎదుగుతాననేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది నాకు. ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే, ఏ స్థానాన్ని గెలిపించినా చివరిదాకా నేను ఉన్నంతకాలం ఆ స్థానం నాదే అవుతుందని మాత్రం నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. నేను ఒక మృత్యువే నన్ను ఆ స్థానంతో దూరం చేయగలుగుతుంది తప్పితే నన్ను రాజకీయాలు ఎవరు ఓడించలేరు. గెలిచిన తర్వాత అది మాత్రం కంటిన్యూ అవుతుంది. యూ విల్ ఆల్సో సీ ఇట్. ఓకే రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. రఘునందన్ గారు మా న్యూ వేవ్ ఛానల్కి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు మాతో షేర్ చేసుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.